दिवस रे प्रार्थना करूछु మనం ఈ దినం ప్రార్థన దినంలో ప్రార్థన చేయుచున్నాం আজি మో आपण मानकु जहा कहिबाकु जाउछि నేను మీకు ఏదైతే తెలియపరచనై ఉన్నానో प्रार्थनार अद्भुत शक्ति ప్రార్థనలో ఉన్న అద్భుతమైన శక్తి ఏ విధంగా ఉంటుంది आमे प्रार्थना संबंधरे अनेक प्रचार सुनियछु మనం ప్రార్థన గురించి అనేకమైన వాక్య పరిచర్యలు విని ఉన్నాం ख्रिस्टियान जीवनर प्रार्थना एक अति गुरुत्वपूर्ण विषय अटे క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యమైన భాగమై ఉన్నది आज आमे सही विषय को अध्ययन करिबा पई जाउछु ఈ దినము ఆ యొక్క విషయాన్ని గురించి నేర్చుకున్నై ఉన్నాం समय आम पाखरे बहुत कम अछि మన యొక్క సమయం చాలా తక్కువగా ఉన్నది కనుక जेहेतु अनुवाद हेउछि ఎందుకంటే అనువాదం జరుగుతున్నది కనుక तथापि आमे सेतिकी समय भितरे अध्ययन करिबा అయినప్పటికీ ఆ సమయంలో మనము నేర్చుకుందాం प्रभुको सानिध्यरे थिबा चमत्कारी शक्ति कोन अटे దేవుని సన్నిధిలో ఉన్న అద్భుతమైన శక్తి ఏమై ఉన్నది प्रभुको लोक माने प्रार्थना परमेश्वरको मागिबा केवल नुहे ప్రార్థన అంటే ప్రియులారా దేవుని అడుక్కోవడం కాదు प्रार्थना पूर्वरु परमेश्वरको सहित आमर संपर्क ठीक रहिबा दरकार ప్రార్థన చేసే ముందు మన యొక్క సంబంధం దేవునితో సరిగా ఉండాలి जदि आमर संपर्क ठीक नाही ఒకవేళ మన సంబంధం దేవునితో సరిగా లేకపోతే आमर प्रार्थना ग्राह्य हेबो नाही మన ప్రార్థన అంగీకరించబడదు जदि भाईको सहित मोर संपर्क ठीक नाही तो पाखरे ठिया हेबाको भी भलो लागिबो नाही ఒకవేళ సోదరుతో నాకు సరైన సంబంధం లేకపోతే ఆయన దగ్గర కూడా నిల్చోడానికి घर भितरे स्वामी स्त्रीर संपर्क ठीक नथिले కుటుంబంలో భార్య భర్తల యొక్క సంబంధం సరిగా లేకపోతే ग्लास से पानी मागिले मध्य स्त्री आनिके देबो ఒక గ్లాస్ నీరు అడిగినా సరే భార్య తీసుకొని ఎవరు जदि बापा पुओर संपर्क ठीक नाही తండ్రికి కుమారునికి గాని సరిగా సంబంధం లేకపోతే पुओ जेते बिकळ ही पैसा मागिले मध्य बापा देबो नाही కుమారుడు ఎంత బ్రతిమాలి తండ్రికి అడిగినా సరే తండ్రి ఎవడు एणु ईश्वरको लोक माने అందుకోసం దేవుని ప్రజలారా आमर प्रार्थना काहे की सुना जाऊ नाही మన ప్రార్థన ఎందుకు ఆలకించబడట్లేదు ए दिन मानकरे बहुत प्रेयर टावर गुडा को आमे देखुछु ఈ దినాల్లో చాలా ప్రార్థన ప్రేయర్ టవర్స్ చూస్తున్నాం बहुत प्रेयर फेस्टिवल गुडा को आमे देखुछु అనేకమైన ప్రార్థన ఫెస్టివల్స్ మనం చూస్తున్నాం बहुत प्रेयर मूवमेंट गुडा को आमे देखुछु అనేకమైన ప్రార్థన మూవ్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం ಇದು जेतिकी मूवमेंट जेतिकी प्रेयर प्रोग्राम देखुछु रिजल्ट से अनुसार हेउना ఎంత ప్రార్థన మూవ్మెంట్స్ ని ఎంత ప్రార్థన ఉద్యమాన్ని మనం చూస్తున్నామో అంత ఫలాన్ని మనం एहार చూస్తున్నాం कारण कोन अटे దీనికి కారణం ఏమై ఉన్నది परमेश्वर काहे के हम प्रार्थनार यथार्थ उत्तर देउना దేవుడు ఎందుకు మనకు సరైన ప్రార్థన యొక్క జవాబు ఇవ్వటం లేదు प्रभु को लोक माने प्रार्थना कम हेले मध्य काम हेबो దేవుని ప్రజలారా ప్రార్థన తక్కువైనా సరే దేవుడు కార్యం చేస్తాడు किंतु प्रार्थना पूर्वर प्रस्तुति सठिक हेबा दरकार అయితే ప్రార్థన చేసే ముందు సిద్ధపడ మాత్రం సరిగా ఉండాలి जदि परमेश्वर आम सहित संपर्क रे संतुष्ट नाहंती దేవునికి మనకున్న సంబంధం గాని సరిగా లేకపోతే ఆయనకి ఇష్టకరంగా आमे లేకపోతే जेते लंबा प्रार्थना कले हे लाभ होबो ना మనము ఎంత విస్తారంగా ప్రార్థన చేసినా దానిలో ప్రయోజనం ఉండదు प्रार्थना पूर्वरु संपर्क ठीक हेबा दरकार ప్రార్థన చేసే ముందు సంబంధం సరిగా ఉండాలి प्रभु को नाम रो धन्यवाद हेउ దేవుని నామం మహిమపరచబడును గాక बाइबल रो गणना पुस्तक 17 अध्याय बाहर करू బైబిల్లో ఉన్న సంఖ్యాకాండం 17 అధ్యాయం మనం आओ తెలుస్తే 17 अध्याय रो 1 ରୁ 8 पद जाय माने देखिबा సంఖ్యాకాండము 1 నుంచి 8 వచనాలు మనం చూసుకుంటే 17 सेठारे परमेश्वर तांको सानिध्यरे एक बहु सुंदर आश्चर्य कर्म कराइले దేవుడు ఇక్కడ తన సన్నిధిలో గొప్ప అద్భుత కార్యాలను ఆయన చేయుచున్నారు दिनकर घटना ఒక రోజు జరిగిన సంఘటన అండి इस्राएलियो मानक मध्यरे विवाद हैला ఇశ్రాయేల్ మధ్యలో గొడవలు రేగాయి मोशांकर पोजीशन को नहीं की विवाद हैला మోసే కొన్న స్థితిని బట్టి వాళ్ళు అలరి చేశారు 16 अध्याय रे इस्राएलियो नेता माने आसी विरोध कले 16 అధ్యాయంలో మనం చూసుకుంటే ఇశ్రాయేల్ యొక్క నాయకులు వచ్చి సేమనే మోసేతో భావిలే మాట్లాడుతున్నారు వారు అనుకుంటున్నారు कि मोशा निजे निजे नेता ही जाइछु మోసే తనకు తానుగా నాయకుడిగా నియమించుకున్నాడు जदि आमे 16 अध्याय रे पढिबा మనం 16 అధ్యాయంలో చూసుకుంటే तारो 3 पदर शेष धाड़ी रे लिखा अछि అక్కడ 3వ అధ్యాయం 3వ వచనం యొక్క ఆఖరి భాగంలో రాయబడింది हेतु तुम्हे माने आपणा मानकु उन्नत करूअछ నీవు ఎందుకు మా మధ్యన నివసించుకుంటున్నావు मोशा सोई की मुह
ମାଡ଼ିକି ପଡିଗଲେ। మోషే అక్కడ తల వంచుకొని ఆయన పడిపోయాడు. 250 లీడర్ ମାନେ ଆସିକି మూసాର ବିରୋଧ କରୁଛନ୍ତି। 250 మంది నాయకులు వచ్చి మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీయ సుఖ్యాతి సంపన్న నేత ମାନେ ଆସିଲେ। ఇశ్రాయేల్లో పేరుగాంచిన నాయకులు వచ్చి, ବହୁତ ఫేమస్ లీడర్ ମାନେ ଆସିଲେ। చాలా పేరు పొందిన నాయకులు వచ్చి ସେମାନେ ଆସିକି మూసాଙ୍କୁ ଅଭିଯୋଗ କରୁଛନ୍ତି। వాళ్ళు వచ్చి మోషేకి ఫిర్యాదు చేయించున్నారు. ପୁରା ଇସ୍ରାଏଲର ସମସ୍ତ ସମାଜ ପବିତ୍ର ଅଟେ। ఇదిగో ఇశ్రాయేల్ సమాజం అంతా పరిశుద్ధులే. 3 ପଦକୁ ଟିକେ ପଢନ୍ତୁ ତେଲୁଗୁ ଓଡ଼ିଆରେ। 3వ వచనాన్ని మనం తెలుగు ఒరియాలో చదువుకుందాం. ଆଉ ସେମାନେ ମୋଶେ ଓ ଆରୋନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଏକତ୍ର ହୋଇ ସେମାନଙ୍କୁ କହିଲେ, ତୁମେମାନେ ଆପଣମାନଙ୍କ ଉପରେ ବହୁତ ନେଲଣି। ସମସ୍ତ ମଣ୍ଡଳୀର ପ୍ରତ୍ୟେକ ଜନତା ପବିତ୍ର, ପୁଣି ସଦାପ୍ରଭୁ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅଛନ୍ତି। କିଏତ ତୁମେମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମାଜ ଉପରେ ଆପଣମାନଙ୍କୁ ଉନ୍ନତ କରୁଅଛ? ଦେଖନ୍ତୁ మోషే ସେମାନେ ఆరోను କହିଲେ, విరోధంగా పోగుపడి, మీలో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్ముని మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా ସମସ୍ତ ସମାଜ ପବିତ୍ର ଅଟେ ବୋଲି କହୁଛନ୍ତି। సమాజం అంతా పరిశుద్ధులని మాట్లాడుతున్నారు. ତୁମେ ଆପଣା ଉପରେ ବହୁତ ନେଲଣି ବୋଲି କହୁଛନ୍ତି। మీకు మీరే హెచ్చించుకొనుచున్నారని ତୁମେ చెప్తున్నారు. ନିଜେ ନିଜେ ଲିଡର ହେଇଯାଇଛ ବୋଲି କହୁଛନ୍ତି। మీకు మీరు నాయకత్వం వహిస్తున్నారని అంటున్నారు. ମଶାଙ୍କୁ କଣ ଲାଗିଥିବ ଭାବିକି ଦେଖନ୍ତୁ। మోషేకి ఏమనిపించి ఉంటుందో మీరు ఆలోచించండి. ମିଶ୍ର ଦେଶକୁ ଯାଅ ବୋଲି ଅଗ୍ନିବୁଦାରୁ ଦର୍ଶନ ଦେଲା ବେଳେ ଯିବାକୁ ଚାହୁଁନଥିବା ମୂଷା మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడి, నువ్వు ఐగుప్తులో నా ప్రజలు తీసుకోనని ఇష్టపడిన మోషే, ଯିଏ ନିଜେ ନେତୃତ୍ୱ ନେବାକୁ ଚାହୁଁନଥିଲେ ఎవరైతే తనకు తానుగా నాయకుడిగా ఉండడానికి అసలు ఇష్టపడలేదు, ସେଇ ପ୍ରକାର ଲୋକକୁ ପ୍ରଭୁ ଆଣିକି ନେତୃତ୍ୱ ଦାୟିତ୍ୱ ଦେଲେ। అటువంటి వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి నాయకుడిగా నియమించాడు. ଆଉ ଲୋକେ କହୁଛନ୍ତି ତୁମେ ଆପଣାକୁ ନିଜେ ନିଜେ ଉନ୍ନତ କରିଦେଲ। ఇప్పుడు ప్రజలు అంటున్నారు, నీకు నీవు హెచ్చించుకుంటున్నావు. ଏସବୁ ଶୁଣି ମୂଷା ମୁହଁ ମାଡ଼ି ପଡିଗଲେ। ఇవన్నీ విని మోషే సాగిలి పడ్డాడు. ପରମେଶ୍ୱର କହିଲେ, అప్పుడు దేవుడు అంటున్నాడు, ମୂଷା ଭୟ କର ନାହିଁ, మోషే భయపడకు, ଆସନ୍ତା କାଲିକି రేపు దినాన ଏ ଲୋକମାନଙ୍କର ବିଚାର ଆମେ କରିବୁ। ఈ ప్రజలు నేను తీర్పు తీరుస్తాను. ସଦାପ୍ରଭୁ କାହାକୁ ମନୋନୀତ କରିଛନ୍ତି దేవుడు ఎవరిని నియమించుకున్నాడు, ଆଉ ସଦାପ୍ରଭୁ କାହାକୁ ମନୋନୀତ କରିନାହାନ୍ତି। దేవుడు ఎవరిని నియమించుకొనలేదు. କାଲିକି ସ୍ପଷ୍ଟ ହେଇଯିବ। రేపు దినాన అది నిర్ణయించబడుతుంది. ଆଉ ତୁମେ ଗୋଟିଏ କଥା କହିବ। అయితే నీ ఒక మాట మాట్లాడాలి. କଣ ସେ କଥା? ఏంటా మాట? ଇସ୍ରାଏଲୀୟ ମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ରଖିବ। ఇశ్రాయేలు ఎదుట పెట్టి, ଯଦି ମୁଁ ନିଜେ ନିଜେ ଇସ୍ରାଏଲର ଭାବବାଦୀ ମହାଯାଜକ ଏବଂ ବିଚାରକର୍ତ୍ତା ହୋଇଅଛି, ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల ఎదుట నాకు నేను నాయకుడిగా, ప్రధాన యాజకుడిగా లేదా ప్రవక్తగా నియమించుకొని ఉంటే, ତେବେ କାଲିକି ପରମେଶ୍ୱର ମୋତେ ଅଗ୍ରାହ୍ୟ କରିଦେବେ। రేపు దేవుడు నన్ను తిరస్కరించును గాక. କେମିତି ଅଗ୍ରାହ୍ୟ କରିବେ? ఏ విధంగా దేవుడు తిరస్కరిస్తాడు? କେମିତି ଜଣା ପଡିବ? ఏ విధంగా తెలియపరచబడుతుంది? ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଜଣା ପଡିବ। దేవుని సన్నిధిలో తెలియపరచబడుతుంది. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును గాక. ଇସ୍ରାଏଲ ନେତା ମାନେ କହିଲେ କେମିତି ହେବ? ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఏ విధంగా జరుగుతుందండి? ପରମେଶ୍ୱର କହିଲେ, అప్పుడు దేవుడు అంటున్నాడు, ଇସ୍ରାଏଲର 12 ଗୋତ୍ର ମଧ୍ୟରୁ ఇశ్రాయేలు 12 వంశముల నుంచి ଏକ ଏକ ଗୋତ୍ର ପାଇଁ ଏକ ଏକ ଯଷ୍ଟି ଆଣିବ। ఒక్కొక్క వంశములో నుంచి ఒక్కొక్క కర్రని తీసుకొని రండి. ରୁବେନ, ସିମିయోନ, ଲେବି, ଜିହୁଦା, ଆସେର, ଇସାଖାର, ଜବୁଲୁନ, ନଫ୍ତାଲି, ଦାନ, ଗାଦ, ବିନ୍ୟାମିନ, ଯୋସେଫ 12 ଗୋତ୍ର ପାଇଁ 12 ଗୋଷ୍ଠୀ ଆଣିବ। କିନ୍ତୁ ଲେବି ଗୋତ୍ର ପାଇଁ ଯୋଉ ଯଷ୍ଟି ଆଣିବ, ଲେବିର ନାଁ ଲେଖିବ ନାହିଁ। అయితే ఇశ్రాయేలు ఉన్న 12 వంశంలో 12 కర్రలు తీసుకొనిరా, కానీ లేవి వంశంలో ఉన్న కర్రను మాత్రం లేవి అని పేరు పెట్టకు. ତ ସମସ୍ତେ ଆପଣା ଆପଣାର ଯଷ୍ଟି ନେଇକି ଆସିଲେ। అందరూ తమ కర్రలు పట్టుకొని వచ్చారు. କଣ ପାଇଁ ଆସିଲେ? ఎందుకు వచ్చారండి? ପରମେଶ୍ୱର ଆମକୁ ମଧ୍ୟ ନେତା ବନାନ୍ତୁ। దేవుడు మాకు కూడా నాయకుడిగా నియమించాలి. ଆଉ ସେ ଯଷ୍ଟି ସକଳ ଅଣାଗଲା। ఆ కర్రలను తీసుకొని వచ్చిన తర్వాత ଶୁଖିଲା କାଠର ଯଷ୍ଟି ଅଟେ। అవన్నీ కూడా ఎండిపోయిన కర్రలు ఉన్నాయి. ଯଷ୍ଟି ଗୁଡାକରେ ନାମ ଲେଖାଗଲା। వాటి మీద పేర్లు రాయబడ్డాయి. ରୁବେନ ବଂଶର ଲୋକମାନେ ଭାବିଲେ ଆମକୁ ବି ପ୍ରଭୁ ମନୋନୀତ କରିଛନ୍ତି, రూబేను వంశస్థులు అనుకున్నారు, దేవుడు మమ్మల్ని కూడా నియమించుకున్నాడు, ଆମେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ସେବା କରିବୁ। మేము కూడా దేవుని సేవిస్తాం. ସେମାନଙ୍କ ଯଷ୍ଟିରେ ଲେଖିଲେ ରୁବେନ। వాళ్ళు కర్ర మీద రాసుకున్నారు రూబేన్ అని చెప్పుకున్నారు. ସିମିయోନ ବଂଶର
लोक आसिले సిమియోను వంశస్థులు వచ్చారు. सेमाने लेखिले सिमियोन వాళ్ళు సిమియోను అని చెప్పుకున్నారు. लेवी वंश ପାଇଁ जस्टी अणागला అయితే లేవి వంశస్థుల కొరకు కర్ర తేబడ్డది. सेठारे लेवी लेखा गला नाही అక్కడ లేవిని రాయబడలేదు, हारून को ना लेखा హారూను అనే పేరు రాయబడ్డారు. काहे की ఎందుకంటే इस्राएलियों माने ఇశ్రాయేలీయులు ए वंशर ఈ వంశస్థులో ए परिवार को अभियोग करूछ ఈ కుటుంబం మీద వాళ్ళు ఫిర్యాదు చేసేవారు. আজি मध्य सेमती हेले केही हेले अभियोग करिवे ఈ విధంగా కూడా ఈ రోజులో కూడా ఆ విధంగా జరిగితే అందరూ ఫిర్యాదు చేస్తారు. बड़ दीदी भाववादिनी అలాగే పెద్దక్క ప్రవక్తి, भाईना महायाजक అన్నయ్య పెద్ద యాజకుడు, ଆଉ ସାନ ଭାଇ ହେଉଛି ବିଚାରକର୍ତ୍ତା చిన్న తమ్ముడు న్యాయాధిపతి. ମାନେ ଏ ତିନି ଭଉଣୀ ଭାଇ ମାନଙ୍କୁ ଆକା ପ୍ରଭୁ ମନୋନୀତ అంటే କରିଛନ୍ତି ఈ ముగ్గురు అన్నదమ్ముల అక్క చెల్లెలనే దేవుడు ଆଜ୍ଞା నియమించుకున్నాడు. କାହାର ମୁଣ୍ଡ ଖରାପ ହେବ ନାହିଁ କହୁଛି అయ్యగారు ఎవరు తల పాడవదండి చెప్పండి. ଆଜି ହେଲେ ଲୋକେ କଣ କହିବେ ఈ దినాల్లో కూడా ప్రజలు ఏమంటారు ବୋଲେ చెప్పండి. ଆମର କପାଳରେ ବୋକା ଲେଖା అంటే ହେଇଛି మా యొక్క నుదుటి మీద మా మూర్ఖుల మీద ବୋଲେ రాయబడ్డది. ଏ ତିନି ଭାଇ ଭଉଣୀକୁ ଆକା ପ୍ରଭୁ ବ୍ୟବହାର ఈ କରିବେ ముగ్గురు అన్నల్ని అక్క చెల్లెల్ని మాత్రమే దేవుడు నియమించుకున్నాడు. ଶୁଣନ୍ତୁ వినండి, ବେଳେ ବେଳେ ପ୍ରଭୁ କୌଣସି ଫ୍ୟାମିଲିକୁ ସେମିତି ବ୍ୟବହାର କରନ୍ତି కొన్నిసార్లు దేవుడు కొన్ని కుటుంబాలను ఆ విధంగా నియమించుకుంటాడు. ତାହାକୁ ଆମେ ମନା କରିପାରିବା ନାହିଁ దాన్ని మనం వ్యతిరేకించలేము. ଯେହୋଶୁଆ କହିଲେ ମୁଁ ମୋର ପରିଜନ ସଦା ପ୍ରଭୁଙ୍କ ସେବା କରିବି యోసు అంటున్నాడు, నేను నా కుటుంబం యెహోవాను సేవించదము. କର୍ନେଲିୟକୁ ପ୍ରଭୁ କହିଲେ ତୁମେ ଓ ତୁମ ପରିବାର ପରିତ୍ରାଣ ପାଇବ అలాగే కొన్నేళ్ళకి దేవుడు అన్నాడు కదా, కొన్నేళ్ళు నీవు నీ కుటుంబం ଏଣୁ రక్షించబడుతుంది. ବେଳେ ବେଳେ କାହାରି ପରିବାର ଉପରେ ପରମେଶ୍ୱରଙ୍କର ସ୍ପେଶାଲ ଯୋଜନା ଥାଏ కొన్నిసార్లు కొన్ని కుటుంబం మీద దేవుని యొక్క ఒక ప్రత్యేకత ఉంటుంది. ସେ ଫ୍ୟାମିଲି ଦୁନିଆର ସବୁ ଫ୍ୟାମିଲି ଠାରୁ ଅଲଗା ଅଟେ ఆ కుటుంబము ప్రపంచంలో వేరే అన్ని కుటుంబాల కన్నా ଆଜି వేరేగా ఉంటుంది. ପୁସ୍ତକ 22:18-19 ଅନୁସାରେ ఆది కాండం 22 అధ్యాయము ପରମେଶ୍ୱର ଅବ୍ରାହମକୁ କହିଲେ దేవుడు అబ్రాహాముతో ଆମେ మాట్లాడాడు, ତୁମ ପରିବାର ତୁମ ବଂଶ ଦ୍ୱାରା నేను నీ కుటుంబాన్ని బట్టి నీ వంశాన్ని ତୁମ బట్టి ବଂଶ ଦ୍ୱାରା నీ వంశాన్ని బట్టి ସାରା ପୃଥିବୀକୁ ଆଶୀର୍ବାଦ నేను ప్రపంచాన్ని దీవిస్తాను. ଗୋଟେ ସ୍ପେଶାଲ ବଂଶ ఒక ప్రత్యేకమైన కుటుంబం. ତ କାହାରି ଫ୍ୟାମିଲି କାହାରି ବଂଶ ବଡ ସ୍ପେଶାଲ ଥାଏ కొంతమంది యొక్క కుటుంబం, కొంతమంది యొక్క వంశము ప్రత్యేకంగా ఉంటుంది. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ దేవుడు నామ మహిమపరచబడుగా. ଇସ୍ରାଏଲ ମାନେ ଜାଣିନାହାନ୍ତି ఇశ్రాయేలుకి ఇది తెలియదు. ସେମାନେ ଭାବିଲେ ଏମାନେ ପଲିଟିକ୍ସ କରିକି ତିନି ଭାଇ ଭଉଣୀ ନେତା ହେଲେ ఇశ్రాయేలు అనుకున్నారు వీళ్ళు రాజకీయం చేసి ముగ్గురు అన్నదమ్ములు లాన్ ତ దూరిపోయారు. କାଲିକି ଇଲେକ୍ସନ ହେବ రేపు దినాన ఎలక్షన్ జరుగుతుంది. Praise the Lord. హల్లెలూయా. ଇଲେକ୍ସନ ସମୟ ଇଲେକ୍ସନର କଥା ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ మాటలు. କାଲିକି ଇଲେକ୍ସନ ହେବ రేపు దినాన ఎలక్షన్ କଣ జరుగుతుంది. ଇଲେକ୍ସନ ହେବ ఏంట ఎలక్షన్ అంటే 12 ଗୋତ୍ରର ଜଷ୍ଟିକୁ ଅଣାଯିବ 12 వంశంలో ఉన్న కర్రలు తీసుకొని రాబడతాయి. ଆଉ 12 ଜଷ୍ଟିରେ ନାମ ଲେଖାଯିବ 12 వంశంలో 12 పేర్లు రాయబడతాయి. ଆଉ 12 ଜଷ୍ଟିକୁ ଆଣିକି କେଉଁ ଜଷ୍ଟିକୁ ପ୍ରଭୁ ମନୋନୀତ କରିଛନ୍ତି ఆ 12 కర్రలు ఏ కర్రనైతే దేవుడు నియమించుకున్నాడో ସେ ଜଷ୍ଟିରେ ଗୋଟେ ପରିବର୍ତ୍ତନ ଆସିବ ఆ వంశం యొక్క కర్రని ఒక మార్పు జరుగుతుంది. ତାହା 17 ଅଧ୍ୟାୟର 1-8 ଲେଖା అది 17 మొదటి నుంచి 8 వచనాలు రాయబడ్డాయి. ପଢିଦେବା ଓଡିଆରେ ତେଲୁଗୁରେ ପଢିଦେବା 1-8 ଯାଏ మొదటి 8 వచనాలు మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 17 అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబంలో ఒక్కొక్క కర్రను అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద ఆరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారపులోని శాసన మండలి ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుంటునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీద విరోధముగా సనుకొనుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోసే ఇశ్రాయేలుతో చెప్పగా వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. ఆరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోసే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబముడైన ఆరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. ଓଡିଆରେ ତୁମେ ଇସ୍ରାଏଲ ସନ୍ତାନମାନଙ୍କୁ କଥାକୁ ସେମାନଙ୍କ ପିତୃଗୃହ ଅଧ୍ୟକ୍ଷମାନଙ୍କ ଠାରୁ ପ୍ରତ୍ୟେକ ପିତୃଗୃହ ନିମନ୍ତେ ଏକ ଜଷ୍ଟି ଏହି ରୂପେ 12 ଜଷ୍ଟି ଗ୍ରହଣ କର। ତୁମେ ପ୍ରତ୍ୟେକର ଜଷ୍ଟିରେ ପ୍ରତ୍ୟେକ ଲୋକର ନାମ ଲେଖ। ପୁଣି ତୁମେ ଲେବିର ଜଷ୍ଟିରେ ଆରୋନର ନାମ ଲେଖିବ, କାରଣ
କଲାଉତାରେ ଆମ୍ଭେ ଯେଉଁ ବ୍ୟକ୍ତିକି ମନୋନୀତ କରିବା ତାହାର ଯଷ୍ଟି ପୁଷ୍ପିତ ହେବ। ତହିଁରେ ଇସ୍ରାଏଲ ସନ୍ତାନଗଣ ତୁମମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଯେଉଁ ବଚସା କରନ୍ତି ସେହି ବଚସା ଆମ୍ଭେ ଆପଣା ନିକଟରେ ନିବୃତ୍ତ କରାଇବା। ଏଥିରେ ମୋଶା ଇସ୍ରାଏଲ ସନ୍ତାନଗଣକୁ କହନ୍ତେ ସେମାନଙ୍କର ଅଧ୍ୟକ୍ଷ ସମସ୍ତେ ଆପଣା ଆପଣା ପିତୃଗୃହ ଅନୁସାରେ ପ୍ରତ୍ୟେକ ଅଧ୍ୟକ୍ଷ ନିମନ୍ତେ ଏକ ଏକ ଯଷ୍ଟି ଏ ରୂପେ 12 ଯଷ୍ଟି ତାଙ୍କୁ ନେଲେ। ପୁଣି ଆରୋନଙ୍କର ଯଷ୍ଟି ସେମାନଙ୍କ ଯଷ୍ଟି ସକଲର ମଧ୍ୟରେ ଥିଲା। ତ ମୋଶା ସାକ୍ଷ୍ୟ ତମ୍ବୁରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ସେ ସମସ୍ତ ଯଷ୍ଟି ରଖିଲେ। ଏଥିମଧ୍ୟରେ ଆଉ ଦିନ ମୋଶା ସାକ୍ଷ୍ୟ ତମ୍ବୁରେ ପ୍ରବେଶ କଲେ। ଆଉ ଦେଖ ଲେଭି ଗୃହ ନିମନ୍ତେ ଥିବା ଆରୋନଙ୍କର ଯଷ୍ଟି ଅଙ୍କୁରିତ ଅଛି। ପୁଣି ଅଙ୍କୁର ବାହାରେ ହେଲା, ପୁଷ୍ପ ଫୁଟିଲା ଓ ପୋକ ବାଦାମ ଫଳିଲା। ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని మహిమపరచబడుగా 12 ଯଷ୍ଟିକୁ ନିଆଗଲା। 12 కర్రలు తీసుకోబడ్డారు। ଆସନ୍ତା କାଲିକି ରିଜଲ୍ଟ ଆଉଟ୍ ହେବ କାହାକୁ ପ୍ରଭୁ ମନୋନୀତ କରିଛନ୍ତି। రేపు దినాన రిజల్ట్ నియమించబడతాది। దేవుడు ఎవరిని నియమించుకున్నాడు? ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడుగాక। 12 ଯଷ୍ଟିକୁ ନେଇକି ରଖାଗଲା। 12 కర్రలు తీసుకొని పడబడ్డాయి। ପରମେଶ୍ୱର କଣ ବୋଲି କହିଲେ? దేవుడు ఏమని చెప్పుచున్నారండి? ଏ 12 ଯଷ୍ଟିକୁ ନେଇ ఈ 12 కర్రలు తీసుకొని ନିୟମ ସିନ୍ଧୁକ ସାମ୍ନାରେ ଥୋଇ ଦିଆଯିବ। సాక్ష్యపు గుడారము ఎదుట వాటిని పెట్టండి। ଆଉ ଲେଖା ଅଛି 4 ପଦ 7 ପଦରେ అలాగే 4, 7 వచనంలో రాయబడి ఉంది। ସଦା ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ସେ ସମସ୍ତ ଯଷ୍ଟି ରଖିଲେ। యెహోవా ఎదుట ఆ కర్రలని పెట్టిరి। 4 ପଦରେ ଲେଖା ଅଛି 4వ వచనంలో రాయబడి ఉన్నది, ସମାଗମ ତମ୍ବୁର ଯେଉଁ ସ୍ଥାନରେ ଆମେ ତୁମମାନଙ୍କ ସହିତ ସାକ୍ଷାତ କରୁ। అలాగే మీకు ఎక్కడైతే నేను ఆ ప్రత్యక్షపరచబడతానో ఆ ప్రత్యక్షపు గుడారము ఎదుట ସେହି ସ୍ଥାନରେ ତୁମେ ସେ ସବୁ ରଖିବ। ఆ స్థలములో ఆ కర్రలని ఉంచవలెను। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ప్రియమైన దేవుని ప్రజలారా, ପୁରା ସମାଗମ ତମ୍ବୁରେ ఆ ప్రత్యక్షపు గుడారము యావత్తులో ଅନେକ ସ୍ଥାନ ଥିଲା, చాలా స్థలాలు ఉన్నాయి। କିନ୍ତୁ ସବୁ ସ୍ଥାନରେ ପ୍ରଭୁ ସାକ୍ଷାତ କରୁନଥିଲେ। కానీ ప్రతి స్థలంలో దేవుడు వాళ్ళు కలుసుకోలేదు। ସବୁ ଉପକରଣ ବ୍ୟବହାର ହେଉଥିଲା, అనేకమైన ఉపకరణలు కూడా దేవుని చేత କିନ୍ତୁ నియమించబడ్డాయి। ସବୁ ଜାଗାରେ ପ୍ରଭୁଙ୍କର ପ୍ରେଜେନ୍ସ ନଥିଲା। అన్ని స్థలాల్లో దేవుని సన్నిధి మాత్రం లేదు। ସମାଗମ ତମ୍ବୁରେ ఆ ప్రత్యక్షపు గుడారంలోన ପ୍ରଥମରେ ଦ୍ୱାର ଥିଲା, మొట్టమొదటిగా ద్వారం ఉన్నది। ଦ୍ୱାରରେ ପଶୁମାନଙ୍କୁ ବଧ କରାଯାଉଥିଲା, ఆ ద్వారం ఎదుట పశువుల్ని କିନ୍ତୁ వధించేవారు। ପ୍ରଭୁ ସେଠାରେ ସାକ୍ଷାତ କରୁନଥିଲେ। దేవుడి ప్రజలు అక్కడ కలుసుకోలేదు। ତାପରେ ପିତ୍ତଳର ଯଜ୍ଞ ବିଧି ଥିଲା। ఆ తర్వాత ఇత్తడి యొక్క అక్కడ బలిపీఠం ఉండేది। ପାପୀମାନେ ଆସି ପାପର କ୍ଷମା ପାଇକି ଯାଉଥିଲେ, పాపులు వచ్చి తమ పాపములు క్షమాపణ పొందుకొని ପାପ వెళ్ళేవారు। କ୍ଷମାର ବଳିଦାନ ହେଉଥିଲା, అక్కడ పాపాల కొరకు బలియాగం జరిగేది। କିନ୍ତୁ ପ୍ରଭୁ ସେଠାରେ ସାକ୍ଷାତ కానీ କରୁନଥିଲେ। దేవుడు అక్కడ ప్రజలు కలుసుకోలేదు। ତାପରେ ପୁଣି ଆସିଲା ପ୍ରକ୍ଷାଳନ କୁଣ୍ଡ, అప్పుడు తమకు గంగాలం ఉండేది, కడుక్కుని ହସ୍ତ గంగాలం। ପାଦ ପଶୁର ସକଳ ବିଷୟ ଧୌତ କରାଯାଉଥିଲା। తమ పాదములు చేతులు అలాగే పశువు యొక్క ପ୍ରଭୁ సమస్తం କିନ୍ତୁ కడిగేవారు। ସେଠାରେ ସାକ୍ଷାତ కానీ କରୁନଥିଲେ। దేవుడి ప్రజలు అక్కడ కలుసుకోలేదు। ତାପରେ ଆସିଗଲା ସୁବର୍ଣ୍ଣ ଦୀପ ବୃକ୍ଷ, అప్పుడు దేవుడి యొక్క సువర్ణమైన దీపస్తంభం ପ୍ରଭୁଙ୍କ ఎదుట ତମ୍ବୁକୁ ଆଲୋକିତ କରୁଥିଲା। దేవుడి సన్నిధిని వెలుగునిచ్చేది। ପ୍ରଭୁ ସେଠାରେ ବି ନଥିଲେ। దేవుడు అక్కడ కూడా లేడు। ତାପରେ ଆସିଗଲା ଧୂପ ବେଦୀ, మరలా ధూపము ఇచ్చే బలిపీఠము, ଧୂପ ଉତ୍ସର୍ଗ ହେଉଥିଲା। ధూపం అర్పించేవారు। ପ୍ରଭୁ ସେଠାରେ ବି ସାକ୍ଷାତ దేవుడు କରୁନଥିଲେ। అక్కడ కూడా ప్రజలు కలుసుకోలేదు। ତାପରେ ଆସିଗଲା ମହାପବିତ୍ର ସ୍ଥାନ, అతి పరిశుద్ధమైన స్థలము తర్వాత ఉండేది। ତା ପୂର୍ବରୁ ଦର୍ଶନୀ ମେଜର ଗୋଟିଏ ସ୍ଥାନ ଥିଲା। అక్కడ ఒక బల్ల ఉండేది, యాజకుల యొక్క బల్ల। ପ୍ରତିଦିନ ରୋଟି ରଖାଯାଉଥିଲା, ప్రతిరోజు ఆ బల్ల మీద రొట్టెలు ఉంచేవారు। ଯାଜକମାନେ ତାହା ଭୋଜନ କରୁଥିଲେ। యాజకులు భుజించేవారు ఆ ପ୍ରଭୁ రొట్టెని। ସେଠାରେ ସାକ୍ଷାତ దేవుడు କରୁନଥିଲେ, అక్కడ కూడా ప్రజలు కలుసుకోలేదు। କିନ୍ତୁ ଗୋଟିଏ ସ୍ଥାନ ଥିଲା అయితే ఒక స్థలం ఉన్నది, ଯେଉଁ ସ୍ଥାନରେ ପରମେଶ୍ୱର ସର୍ବଦା ରହୁଥିଲେ। ఎల్లప్పుడు ఏ స్థలంలో అయితే దేవుడి నివాసం ତାହା ఉండేవాడు, ଥିଲା ମହାପବିତ୍ର ସ୍ଥାନ। అది అతి పరిశుద్ధమైన స్థలము। ସେଠାରେ ପରମେଶ୍ୱରଙ୍କର ଶିଖାଇନା ଗ୍ଲୋରି ରହୁଥିଲା। అక్కడ దేవుని శేఖైన మహిమ నివాసం ఉండేది। ସମାଗମ ତମ୍ବୁକୁ 3 ଭାଗରେ ବିଭକ୍ତ କରାଯାଏ। ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా ପ୍ରାଙ୍ଗଣ విభజిస్తే, ପବିତ୍ର ସ୍ଥାନ, ମହାପବିତ୍ର ସ୍ଥାନ। పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము। ପ୍ରାଙ୍ଗଣ ପାଇଁ ଆଲୋକ, ସୂର୍ଯ୍ୟର ଆଲୋକ ଥିଲା। ఆవరణంలో సూర్యుని యొక్క కాంతి అక్కడ పడేది। ପବିତ୍ର ସ୍ଥାନ ପାଇଁ ଦୀପ ବୃକ୍ଷର ଆଲୋକ ଥିଲା, పరిశుద్ధమైన స్థలంలో దీపస్తంభం నుంచి వెలుగు କିନ୍ତୁ వచ్చేది। ଅତି ପବିତ୍ର ସ୍ଥାନ ଅନ୍ଧକାର ରହୁଥିଲା। కానీ అతి పరిశుద్ధమైన స్థలం చీకటిగా ఉండేది। ଆଉ ସେଠାରେ ଯେବେ ମହାଯାଜକ ପ୍ରବେଶ କରନ୍ତି, ఎప్పుడైతే ప్రధాన యాజకుడు అక్కడ ప్రవేశిస్తాడో ପରମେଶ୍ୱରଙ୍କର ଜାଜଲ୍ୟମାନ ମହିମାର ଗୌରବ ଆଲୋକିତ କରୁଥିଲା। అక్కడ దేవుని యొక్క అతి మహిమ కలిగిన వెలుగు కాంతి ସେଠାରେ ప్రకాశించేది। ସ୍ୱୟଂ ପରମେଶ୍ୱର ରହୁଥିଲେ। దేవుడు తనకు తానుగా అక్కడ ସେ నివాసం ఉండేవాడు। ଅତି ପବିତ୍ର ସ୍ଥାନରେ అతి పరిశుద్ధమైన స్థలములో ଲେବୀୟ 16 ଅଧ୍ୟାୟ ଅନୁସାରେ లేవీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం କେବଳ ప్రకారము ମହାଯାଜକ కేవలము ప్రధాన
మాత్రమే, ବର୍ଷରେ ଗୋଟିଏ ଦିନ సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే 2 ଥର ପ୍ରବେଶ କରୁଥିଲେ, 2 మార్లు ప్రవేశించగలిగిన ଆଉ వాడు. ପୁରା ବର୍ଷ ଯାଏ ତାହା ବନ୍ଦ ఇంకా ରହୁଥିଲା। సంవత్సరాలు యావత్ అది మూయబడి ଥରେ ఉండేది. ନିଜର ପ୍ରାୟଶ୍ଚିତ ପାଇଁ ଯାଉଥିଲେ, ఒక్కమారు తనకు తాను ప్రాయశ్చిత్తం ପୁଣି చేసుకొని ଫେରି వెళ్ళేవాడు. ଆସୁଥିଲେ, మరలా తిరిగి వచ్చేవాడు. ଦ୍ୱିତୀୟ ଥର రెండో మారు ପୁରା ଦେଶବାସୀଙ୍କର ପ୍ରାୟଶ୍ଚିତ ପାଇଁ ଯାଉଥିଲେ, ప్రజలందరి యొక్క ప్రాయశ్చిత్తం గురించి ప్రవేశించేవాడు. ଆଉ ସେ ସ୍ଥାନ ମହାପବିତ୍ର ସ୍ଥାନ। ఆ స్థలము అతి పరిశుద్ధమైన స్థలము. ପାପ କରିକି ଯଦି କେହି ଯିବେ, పాపం చేసి ఎవరైనా సరే ఆ స్థలంలో ସେ ప్రవేశిస్తే ବଞ୍ଚିକି ଫେରିବେ ନାହିଁ, వాడు బ్రతికి మరి తిరిగి రాలేడు. ଯେହେତୁ ପରମେଶ୍ୱର ସ୍ୱୟଂ ସେଠାରେ ଥାନ୍ତି। ఎందుకంటే దేవుడు తనకు తానుగా నివాసం ପ୍ରଭୁଙ୍କ ఉంటున్నాడు. ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని మహిమపరచబడును గాక. ପ୍ରଭୁ କହିଲେ, దేవుడు అంటున్నాడు, ପ୍ରଭୁ କହିଲେ ప్రభువు అంటున్నాడు, ଏଇ 12 ଗୋଟି ଯଷ୍ଟିକୁ ନେବ, 12 కర్రలు తీసుకొని ସେଇ ସ୍ଥାନରେ ରଖିବ ఆ స్థలములో నువ్వు పెట్టు. ଯେଉଁଠାରେ ଆମେ ତୁମ୍ଭକୁ ସାକ୍ଷାତ କରୁ। ఏ స్థలంలో అయితే నేను మిమ్మల్ని బయలుపరుచుకుంటాను. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ଆପଣ ଯଦି ନିଜକୁ ପ୍ରଭୁଙ୍କ ସାକ୍ଷାତ କରିବା ସ୍ଥାନରେ ରଖିବେ, ଆପଣ ସେମ୍ ରହିବେ ନାହିଁ, ଆପଣ ବଦଳି ଯିବେ। మీరు కానీ దేవుని ఎదుర్కొనే స్థలంలో కానీ మిమ్మల్ని మీరు పెట్టుకుంటే మీరు అదే స్థితిలో ఉండరు, మీరు పరిపూర్ణంగా మార్పు చెందుతారు. ପ୍ରଭୁ ସାକ୍ଷାତ କରିବା ଜାଗାରେ ରହିବାକୁ ପଡିବ, దేవుడు మిమ్మల్ని కలుసుకునే స్థలంలో మీరు ଯେଉଁଠାରେ ఉండాలి. ପରମେଶ୍ୱର available ଅଟନ୍ତି ఎక్కడైతే ସେଠାରେ। దేవుడు నిత్యము ఉంటాడో ఆ స్థలంలోకి వెళ్ళాలి. ପ୍ରଭୁ ସବୁ ଜାଗାରେ available ନାହାନ୍ତି। దేవుడు అన్ని స్థలంలో ఉండడండి. ଆଜି ଅନେକ ମିନିଷ୍ଟ୍ରି ఈ ଚାଲିଛି, దినం అనేకమైన పరిచర్యలు జరుగుతున్నాయి. ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଚାଲିଛି, దేవుని కొరకే କିନ୍ତୁ జరుగుతున్నాయి. ପ୍ରଭୁ ସବୁ ଜାଗାରେ ନାହାନ୍ତି। అయితే దేవుడు అన్ని స్థలంలో లేరు. ମିନିଷ୍ଟ୍ରି 2 ଭାଗରେ ବିଭକ୍ତ କରାଯାଏ। పరిచర్య 2 భాగాలుగా మనం Busy విభజించాం. for Jesus, busy for Jesus, యేసు కొరకు బిజీగా ఉండడం, busy with Jesus. యేసుతో బిజీగా ఉండడం. Martha busy for Jesus, యేసు కొరకు బిజీగా ఉండేది మా ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବ୍ୟସ୍ତ ଅଟେ, దేవుని కొరకు చాలా బిజీగా ఉండటం. କିନ୍ତୁ ପ୍ରଭୁ ତା ସାଙ୍ଗରେ ନାହାନ୍ତି। కానీ దేవుడు ఆమెతో లేడు. କିନ୍ତୁ ମରିୟମ busy with Jesus, అయితే యేసుతో కలిసి మరియమ్మ బిజీగా ఉండేది. ଆଉ ଯୀଶୁ ତାହାକୁ ହିଁ approve କଲେ। దేవుడు దాన్నే నియమించాడు లేదా ఇష్టపడ్డాడు. ଆଜି ଆମେ ଅନେକ ସେବକମାନେ ఈ దినం మనలో చాలా మంది సేవకులు busy for Jesus ରେ ବେଶୀ ରହୁ, యేసు కొరకు చాలా బిజీగా ఉంటారు. ଦିନ ସାରା ବହୁତ ଦୌଡୁଛୁ, దినమంతా పరిగెడతారు. ମର୍ଣ୍ଣିଂ ପ୍ରେୟର ହେଇନଥିବ, ఉదయం ప్రార్థన జరగదు, ମର୍ଣ୍ଣିଂ ବାଇବଲ ଷ୍ଟଡି ఉదయం ହେଇନଥିବ, బైబిల్ చదవరు, ଉପବାସ ପ୍ରାର୍ଥନା କେବେ ହଉନଥିବ, ఉపవాస ప్రార్థన ఎన్నడూ ఉండదు. ଆଉ କେହି କେହି ମାସ ମାସ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି ନାହିଁ, ପ୍ରାର୍ଥନା ଚୋର ଯାକ, కొంతమంది నెలల తరబడి ప్రార్థన చేయరు, ప్రార్థన దొంగలు. ମାସ ମାସ ବାଇବଲ ପଢନ୍ତି ନାହିଁ। నెలల తరబడి బైబిల్ చదవరు. ମତେ ଜଣେ କହିଲା, ଆଜ୍ଞା ଆପଣ କେବେ ବାଇବଲ ପଢୁନାହାନ୍ତି? నాకు ఒక ఆయన అన్నారు, అయ్యా మీరు ఎన్నడూ బైబిల్ చదవటం లేదు. ମୁଁ କହିଲି ହଁ, ସେଥିପାଇଁ ମୁଁ ବକ୍ତା ହେଇଛି ବୋଲି। అందుకోసమే నేను బోధకుడిగా మార్పు చెందాను. ବୋଲୋ యేసు ମସିହ କି జై. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును గాక. ମୁଁ ବାଇବଲ ପଢିବା ତମକୁ କାହିଁକି ଦେଖାଇବି? నేను బైబిల్ చదివింది ఇతరులకు ఎందుకు చూపించాలి? ପ୍ରଭୁଙ୍କ నామର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును କେହି గాక. କେହି busy for Jesus, కొంతమంది యేసు కొరకు చాలా బిజీగా ఉంటారు. ମିଶନ ଏଜେଣ୍ଡା ବହୁତ ଅଛି, వాళ్ళ మిషన్ ఏజెండా చాలా ମିନିଷ୍ଟ୍ରି ఉన్నాయి. ପ୍ଲାନିଂ ବହୁତ ଅଛି, మినిస్ట్రీ యొక్క ప్రణాళికలు చాలా ବେଳେ ఉన్నాయి. ବେଳେ ଆମେ busy ହେଇଯାଉ ବହୁତ କାମରେ, కొన్నిసార్లు పనులు బట్టి చాలా బిజీగా କିନ୍ତୁ ఉంటాం. ଯାହା ଅତି ଜରୁରୀ ଅଟେ, అయితే ఏదైతే ప్రాముఖ్యమైనదో the presence of God, ତାହାକୁ ଆମେ ignore କରିଦେଇଥାଉ। దేవుని సన్నిధి ఏదైతే దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ସେଥିପାଇଁ ଆମେ flourish ହେଉନା, fruitful ହେଉନା। అందుకోసం మన అభివృద్ధి చెందడం లేదు, ఫలించడం లేదు. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును గాక. ମାର୍କ 3 ଅଧ୍ୟାୟର 13-14 మార్కు సువార్త 3:13 କିଙ୍ଗ ଜେମ୍ସ ଭର୍ସନ ରେ ଲେଖା ଅଛି, కింగ్ జేమ్స్ వెర్షన్ లో రాయబడి ఉన్నది. Jesus ordained the 12, Jesus ordained the 12 యేసు ప్రభువు 12 మంది నియమించుకొని that they should be with him. వారు యేసుతో ఉండడానికి నియమించుకొని. ଇଂରାଜୀର କିଙ୍ଗ ଜେମ୍ସ ଭର୍ସନ ରେ ଗ୍ରାମାଟିକାଲ ଗୋଟିଏ appropriate word ଲେଖା ଅଛି। ఆ కింగ్ జేమ్స్ వెర్షన్ లో గ్రామర్ లో ఒక మంచి పదం రాయబడి ఉన్నది. What does it mean by they should be with him? ఆయనతో ఉండవలసి ఉన్నది. What do you mean by should? షుడ్ అంటే దాని అర్థం ఏంటండి? ମାନେ ନିହାତି ରହିବାକୁ ପଡିବ। ఉచిత ఖచ్చితంగా ఉండాలి. Jesus ordained the 12 యేసు ప్రభువు 12 మంది for నియమించుకున్నారు. what purpose? దేని కొరకు నియమించుకున్నారు? They must have to be with Jesus. వారు ఖచ్చితంగా యేసుతో ఉండడానికి ଏହା ଏକ నియమించబడ్డారు. compulsory ମୂଳକ କାମ ଅଟେ। ఇది ఖచ్చితంగా ఒక బాధ్యతగా చేయవలసిన పని. ତାପରେ ଲେଖା ଅଛି, ఆ తర్వాత రాయబడ్డది କିଙ୍ଗ ଜେମ୍ସ ଭର୍ସନ ର ଗ୍ରାମାର ଅନୁସାରେ, కింగ్ జేమ్స్ యొక్క గ్రామర్ బట్టి he might send them to preach the gospel, cast out the demons, heal the sick,
and clean the leper, raise the dead. ఆ తరువాత సువార్త ప్రకటించుటను, దురాత్మలు వెలగొట్టుటను, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచుటను, మృతులు సైతం లేపుటను వారిని పంపెను. ప్రథమ ఉద్దేశ్య హౌచి, మొదటి కారణం ఏంటంటే కంపల్సరీ ఖచ్చితముగా should be with him. ఆయనతో ఉండవలసి ఉన్నది. ద్వితీయ ఉద్దేశ్య హౌచి, రెండో కారణం ఏంటంటే ఆప్షనల్. అది వేరే ఆప్షనల్. He may send or he may not send. ఆయన పంపించొచ్చు, పంపించకపోవచ్చు. ସେ ପଠାଇ ପାରନ୍ତି, ପଠାଇ ନ ପାରନ୍ତି. ఆయన పంపించొచ్చు, పంపించకపోవచ్చు. କାହିଁକି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ordain କଲେ? యేసు ప్రభువు ఎందుకు వాళ్ళని నియమించుకున్నారు? ସେମାନେ ତାଙ୍କ ସାଙ୍ଗରେ ରୁହନ୍ତୁ, ଏହା కంపల్సరీ ଅଟେ. అది ఖచ్చితంగా వారు ఆయనతో ఉండవలసి ఉన్నది. ଏହା ହେଉଛି ପ୍ରଥମ କାମ. ఇది మొట్టమొదటి పని అండి. The ordination purposes was they should be with Jesus. ఆయన నియమించుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే యేసుతో ఉండవలసి ఉన్నది. ଆଜିର ordination ର purpose କ'ଣ ଅଟେ? ఇద్దరి యొక్క నియమించుకోవడానికి కారణం ఏంటంటే reverend ଲେଖାଇ ହେବା କି? రెవరెండ్ రాసుకోవడానికి, bishop ଲେଖାଇ ହେବା କି? బిషప్ అని రాసుకోవడానికి ଖାଲି ସେତିକି ନୁହେଁ. కేవలం అంతే కాదండి. Jesus ordained the 12. యేసు ప్రభువు 12 మంది నియమించుకొనెను. They should be with him. ఆయనతో కలిసి ఉండుట కొరకు. గెత్సేమనీ గలే గెత్సేమనీ ସାଙ୍ଗରେ ରୁହନ୍ତୁ. గెత్సేమనీకి వెళ్తే గెత్సేమనీ ఆయనకు తోడుగా ఉండాలి. తిబిరియాకు గలే తిబిరియాରେ ସାଙ୍ଗରେ ରୁହନ୍ତୁ. తిబిరియాకు వెళ్తే తిబిరియాకు ఆయనతో తోడుగా ఉండాలి. ସେ ଗୋଲଗଥାକୁ ଗଲେ ସେଠାରେ ମଧ୍ୟ ସାଙ୍ଗରେ ఆయన ରୁହନ୍ତୁ. గొల్గొతా కల గొల్గొతాతో ఆయన తోడుగా ఉండాలి. ଏଇଥିପାଇଁ ପ୍ରଭୁ ମନୋନୀତ କଲେ. అందుకోసమే దేవుడు వారిని నియమించుకున్నాడు. ଏହା కంపల్సరీ ଅଟେ. ఇది ఖచ్చితంగా చేయవలసి ఉన్నది. ఆప్షనల్ କ'ଣ? తరువాత పని ఏంటంటే ମୋ ପାଖରେ ତୁନି ହେଇକି ଥୋ. నా దగ్గర ఊరుకునే ఉండండి. ମୋର ଇଚ୍ଛା ହେଲେ ଭୂତ ଛଡେଇବାକୁ ପଠେଇବି, ନହେଲେ ତୁନି ପଡି ବସିବି. నాకు ఇష్టమైతే దెయ్యాన్ని వెలగొట్టడానికి పంపిస్తాను, లేదా ఊరుకుని ମୋର ଇଚ୍ଛା ହେଲେ ପ୍ରଚାର କରିବାକୁ ପଠେଇବି, ନହେଲେ ମୋ ପାଖରେ ଥୋ. నాకు ఇష్టమైతే మీకు వాక్యం ప్రకటన చేయడానికి పంపిస్తాను, లేదంటే నా దగ్గరే ఉండండి. ଏବେ ଆମେ ଯେତେ ପାଷ୍ଟର୍ସ ମାନେ, ఇప్పుడు మాలో ఉన్న పాస్టర్స్ ଆମ అందరూ, ଚର୍ଚ୍ଚରେ ବହୁତ ଟ୍ୟାଲେଣ୍ଟେଡ୍ ୟୁଥ୍ ମାନେ ଥାନ୍ତି. మా సంఘంలో చాలా ప్రతిభావంతులైన యూత్ ఉంటారు. କିନ୍ତୁ କାମ ବେଳକୁ ଆମେ କାହାକୁ ବ୍ୟବହାର କରିବୁ? అయితే పనిలో ఎవరిని మనం వినియోగిస్తాం? ଯିଏ ଆମ ପାଖରେ ଥିବ. ఎవరు మనకు దగ్గర ఉంటారు? ଟ୍ୟାଲେଣ୍ଟେଡ୍ ହେଇକି ଦୂରରେ ଅଛି, ఎంత ప్రతిభావంతులైనా సరే దూరంగా ఉన్నా, ଆଉ ବହୁତ ବ୍ୟସ୍ତ ଅଛି, చాలా బిజీగా ఉంటే ତାର ଫୋନ ଲାଗୁନାହିଁ, వాళ్ళ ఫోన్ మనకి కలవటం లేదు. ତୋ ଟ୍ୟାଲେଣ୍ଟକୁ ତୋତେ ଜୁହାର. బాబు నీకు నీ ప్రతిభకు వందనాలు. ଯିଏ available ଅଛି, ସିଏ able ଅଛି. ఎవరైతే దగ్గరగా సిద్ధంగా ఉన్నారో వాళ్ళే. Your availability is God's ability. నీవు సిద్ధంగా ఉండితే దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. If you will avail yourself, then God will prove His ability in your life. నీవు కానీ సిద్ధంగా ఉంటే దేవుని తన యొక్క శక్తిని నీ బట్టి రుజుపరుచుకుంటాడు. ଏଣୁ ମନେ ରଖନ୍ତୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, ప్రియమైన దేవుని ప్రజలారా జ్ఞాపకం ఉంచుకోండి. ଦୁନିଆରେ ଯେତେ ଲୋକମାନେ ମହାନ ସେବକ ହେଇପାରିଲେ, ప్రపంచంలో ఎంతమంది అయితే గొప్ప గొప్ప సేవకులుగా ତାଙ୍କର మార్చారు, key reason ଥିଲା, వాళ్ళ యొక్క తాళపు చెవి యొక్క కారణం ఏంటంటే they spent the hours together in the presence of God. గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండేవారు. ସେମାନେ ଘଣ୍ଟା ଘଣ୍ଟା ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗୁଥିଲେ, గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకరించేవారు. ସେମାନେ ଦିନ ରାତି ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗୁଥିଲେ. వాళ్ళు దినము రాత్రి కూడా దేవుని సన్నిధిలో ସେ మోకరించేవారు. ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରଭୁ କାମ କରିନାହାନ୍ତି, ସେମାନେ ଆଣ୍ଠୁ ହୋଇ ପ୍ରାର୍ଥନା ఎప్పటి କରୁଥିଲେ. వరకు అయితే దేవుడు పని చేయలేదో అప్పటి వరకు వాళ్ళు మోకరించి ଆଉ ఉండేవారు. ସେମାନଙ୍କର ଯଦି ଏଡୁକେସନ କମ ଥିଲା, ହେଲ୍ଥ ଦୁର୍ବଳ ଥିଲା, ଯଦି ସେମାନଙ୍କର ଜ୍ଞାନର ଅଭାବ ଥିଲା, ସବୁ ଦୁର୍ବଳତା ଲୁଚି ଗଲା, ଯେହେତୁ ପ୍ରାର୍ଥନା ବଳରେ ସେମାନେ ଅସାଧ୍ୟ ସାଧନ କଲେ. వాళ్ళు విద్యావంతులు కాకపోయినా, బలహీనంగా ఉన్నా, అలాగే వాళ్ళకి తెలివితేటలు లేకపోయినా ప్రార్థన శక్తి బట్టి దేవుని ఎదుట బలంగా వాడబడ్డారు. ଏଣୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମଧ୍ୟ ଏହା କମ୍ପଲସରି ଆହ୍ୱାନ ବୋଲି କହୁଛନ୍ତି. అందుకోసం యేసు ప్రభువు ఇది ఖచ్చితమైన పిలుపని చెప్పుచున్నారు. ଶିଷ୍ୟମାନେ ତାଙ୍କ ସାଙ୍ଗରେ ରହିବେ. ఖచ్చితంగా ఆయన మనతో ఉంటారు. ମୁଁ ଏଇଟା ବହୁତ ଲେଟରେ ବୁଝିଲି. ఇది చాలా ఆలస్యంగా నేను తెలుసుకున్నాను. ଏହା ହିଁ ମିନିଷ୍ଟ୍ରିର ସଫଳତାର ମନ୍ତ୍ର ଅଟେ. ఇదే పరిచర్యకి చాలా మనకి విజయవంతం ଆମେ నడిపించే ବେଳେ సులువైన ବେଳେ పని. ବହୁତ ପ୍ଲାନିଂ କରୁଥାଉ, ମୋର ଏମିତି ଭିଜନ, ମୋର ଏମିତି ମିଶନ, ମୋର ଅମକ ମୋର ଢମକ. ତୋର ଭିଜନ ତୋତେ, కొన్నిసార్లు మనం అంటాం నా ప్రణాళిక ఇది, నా ఏర్పాటు ఇది, నా దర్శనం ఇది. ଆରେ ଯାହାର କାମ କରିବ ତା ସାଙ୍ଗରେ ତୁଣ୍ଡା ତୁଣ୍ଡି ନାହିଁ, କଥାବାର୍ତ୍ତା ନାହିଁ, ବଡ ଭିଜନ ପ୍ଲାନିଂ ଚାଲିଛି ତୋର. ఎవరి పని అయితే నువ్వు చేయవలసి ఉన్నదో ఆయనతో నువ్వు మాట్లాడవు, ఆయనతో గడపవు, ఆయనతో నువ్వు చెప్పవు, ఆయన పనిలో నువ్వు బిజీగా ఉండగలవా? ଯିଏ ତୋତେ appointment ଦେଇଛନ୍ତି ତା ସହିତ ମାସ ମାସ ବର୍ଷ ବର୍ଷ କଥାବାର୍ତ୍ତା ନାହିଁ. ఎవరైతే నిన్ను నియమించుకున్నారో గంటల తరబడి, సంవత్సరాల తరబడి, అలాగే దినముల తరబడి నువ్వు ఆయనతో మాట్లాడటం లేదు. ତାଙ୍କର ପ୍ଲାନିଂ, ତାଙ୍କର ଇଚ୍ଛା ଅନୁସାରେ କାମ କରିବ ନା ନିଜର ଭିଜନ
ମିଶନ ଚଲେଇଥିବ ఆయన ప్రణాళిక బట్టి ఆయన ఉద్దేశం బట్టి మీరు పనిచేస్తారా, నీ ఉద్దేశం నీ ప్రణాళిక పనిచేస్తావా? এই হেতুରୁ ଆଜି ପ୍ରଭୁ କାମ କରୁନାହାନ୍ତି। అందుకోసం దేవుడు నీ జీవితంలో పని చేయటం లేదు। ଆମର ମିଶନ ଆମର ପ୍ରାଣୀ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ ହେବା ପାଇଁ ହେଲେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ବସିବାକୁ ପଡିବ, ସେ ରିଭିଲ୍ କରିବେ। మన ప్రణాళిక మన దర్శనం గాని ఏంటని దేవుని సన్నిధిలో మనం కనిపెడితే దేవుడే దాన్ని బయలుపరుస్తాడు। ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ହେଉ। దేవుని నామం మహిమపరచబడును గాక। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ଆମେ କଣ କରିଦେଇଛୁ? మనం ఏం చేస్తున్నాం? ఆప్షనల్ కామకు కంపల్సరీ କରିଦେଇଛୁ। ఆప్షనల్ పని కంపల్సరీగా చేస్తున్నాం। କୋଉଟା ఆప్షనల్? ఏదండి ఆప్షనల్? ఏది తర్వాత చేయవలసింది? టీచింగ్, హీలింగ్, ప్రొఫెసీ, కాస్టింగ్ అవుట్ డీమన్స్, క్లీనింగ్ ద లెపర్, ये सब ఆప్షనల్। ఆమె ఏటాకు కంపల్సరీ କରିଦେଇଛୁ। సువార్త ప్రకటించుట, బోధించుట, స్వస్థపరచుట, దెయ్యాలు వెలగొట్టుట, మృతులు లేపుట, ఇదంతా మన జీవితంలో కంపల్సరీ అయిపోయింది। ଆଉ ଯୋଉଟା కంపల్సరీ ఏదైతే ప్రాముఖ్యమైనదో ତାଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରହିବାର ଅଛି 12 ଘଣ୍ଟା 24 ଘଣ୍ଟା। ఆయన సన్నిధిలో 12 గంటలు 24 గంటలు గడపాలి। କେବେ କେବେ ରହୁଛୁ ଆମେ? అది ఎప్పుడెప్పుడో జరుగుతుంది, ସବୁବେଳେ ନାହିଁ। ఎప్పుడు లేదండి। ଏଣୁ ପ୍ରଭୁ ମଧ୍ୟ କେବେ କେବେ ଟିକେ ଦୟା କରିଦଉଛନ୍ତି। అందుకోసమే కొన్ని మార్లు మాత్రమే దేవుడు కనికరిస్తున్నాడు। ସେଇଥିପାଇଁ କିଛି କାମ ହେଇପାରୁନାହିଁ। అందుని బట్టి పని జరగటం లేదు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ। దేవుని ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి। ଏଇ 12 ଗୋଟି ଯଷ୍ଟିକୁ ନିଆଗଲା। ఈ 12 కర్రలు తీసుకోబడ్డాయి। ସଦା ପ୍ରଭୁ ଯେଉଁ ସ୍ଥାନରେ ସାକ୍ଷାତ କରନ୍ତି ఏ స్థలంలో అయితే దేవుడైన యెహోవా ఆయన కలుసుకుంటాడో ସେଇ ସ୍ଥାନରେ ଥୋଇ ଦିଆଗଲା। ఆ స్థలంలో అవి ఉంచబడ్డాయి। ସମସ୍ତଙ୍କୁ କୁହାଗଲା। అందరికీ చెప్పారు ఆయన। ସଦା ପ୍ରଭୁ ଏହା କହନ୍ତି, యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ଆସନ୍ତା କାଲିକି ପ୍ରଭାତ ବେଳକୁ రేపు దినాన ఉదయకాలం పూట ଏଇ 12 ଗୋଟି ଯଷ୍ଟି ମଧ୍ୟରେ ఈ 12 కర్రల నుంచి ଯାହାର ଯଷ୍ଟିରେ ନୂଆ କଅଁଳ ପତ୍ର ବାହାରିବ, ఎవరి కర్రలో నుంచి అయితే చాలా మృదువైన ఆకులు మొలికిస్తాయో, ଫୁଲ ଫୁଟିବ, పువ్వులు పూస్తాయో, ଆଉ ପାଚିଲା ବାଦାମ ଫଳ ଫଳିବ। అలాగే పండిన బాదం పప్పు పండుతాదో। କେତେ ଘଣ୍ଟା ଭିତରେ? ఎన్ని గంటల్లోనండి? ଆଜି ସନ୍ଧ୍ୟାରେ ନେଇକି ରଖିଦେବେ, ఈ దినం సాయంకాలం మీరు పెడతారు, କାଲିକି ସକାଳେ। రేపు ఉదయం కల్లా କେତେ ଘଣ୍ଟା ହବ? ఎన్ని గంటలండి? 12 ଘଣ୍ଟା। 12 గంటలు। 12 ଘଣ୍ଟା ଭିତରେ 12 గంటల లోపల ଏ 12 ଯଷ୍ଟି ମଧ୍ୟରୁ ఈ 12 కర్రల్లో నుంచి ଯଦି ପ୍ରଭୁ ରୁବେନ ଗୋଷ୍ଠୀକୁ ମନୋନୀତ କରିଥିବେ, దేవుడు రుబేను వంశస్థులుగా నియమించుకొని ఉంటే ତାହେଲେ ରୁବେନ ଲେଖା ହେଇଥିବା ଯଷ୍ଟିରେ పత్ర ଗଜା ହେବ, అలాగే రూబేన్ అనే కర్ర మీద మాత్రం ఖచ్చితంగా ఆకులు మొలుస్తాయి, ଫୁଲ ଫୁଟିବ, పూలు పూస్తాయి, ପାଚିଲା ବାଦାମ ଫଳିବ। పండిన బాదం పప్పు పడుతుంది। ଯଦି ସିମେନକୁ ମନୋନୀତ କରିଥିବେ ସେଠାରେ ଫଳିବ। ఒకవేళ సిమియోన్ కర్ర నియమించుకుంటే సిమియోన్ కర్ర కూడా ఫలిస్తుంది। ଯଦି ହାରଣ ବଂଶକୁ ଲେବି ବଂଶକୁ ମନୋନୀତ କରିଥିବେ, ମୋସା ମରିୟମ ହାରଣକୁ ମନୋନୀତ କରିଥିବେ, ହାରଣର ଯଷ୍ଟିରେ ପତ୍ର ଫୁଲ ଫଳ ବାହାରିବ। ఒకవేళ లేవి వంశస్థుని దేవుడు నియమించుకుంటే హారోను కర్ర యొక్క ఆ యొక్క కర్రలో ఆకులు మొలుస్తాయి, పూలు పోస్తాయి, అలాగే బాదం పప్పు పండుతుంది। 12 ଗୋଷ୍ଠୀର ନେତାମାନେ ଏହି ପ୍ରକ୍ରିୟାରେ ଆପଣମାନେ ସହମତ କି? 12 వంశంలో ఉన్న నాయకులారా ఈ మాటకి మీరు అందరూ ఇష్టంగా ఉన్నారా? ସମସ୍ତେ କହିଲେ ଆମେ ଏହି ପ୍ରକ୍ରିୟାରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ସହମତ। అందరూ కూడా అన్నారు కదా, ఈ మాటకి మేము అందరం సిద్ధంగానే ఉన్నాం। କାହିଁକି? ఎందుకండి? ଆଜିକାଲିର ଭୋଟିଂ ସିଷ୍ଟମ ହେଲେ ଏଗ୍ରି ହେଇଥାନ୍ତେ କି ନାଇଁ କି ଅଲଗା କଥା। ఈ దినాల్లో ఉన్న ఓటింగ్ సిస్టమ్ లో కానీ వాళ్ళు రాజీ పడుండే వాళ్ళో లేదో నాకు తెలియదు। କାହିଁକି? ସଦା ପ୍ରଭୁଙ୍କର ମହାପବିତ୍ର ସ୍ଥାନରେ ఎందుకంటే దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలములో କିଏ ପ୍ରବେଶ କରିକି ସେ ଯଷ୍ଟିରେ କିଛି ନୂଆ ଆଡ୍ କରିବାର କାର ଦମ ନାହିଁ। ఆ స్థలములో ప్రవేశించి ఎవరైనా ఏదైనా మార్పు చేయడానికి ఎవరికి ధైర్యము దమ్ములే। ଇଲେକ୍ଟ୍ରିକାଲ ମେସିନ ବା କଣ ଜଷ୍ଟି ଫଷ୍ଟି ବାଡି ଫାଡି ହେଇଥିଲେ କଣ ହେଇଯାଇଥାନ୍ତା, అలాగే ఈవీఎం గాని ఏదో గాని అయితే అది ఇది చేసి యాక్సెస్ చేసి ఉండేవాళ్ళు। କିନ୍ତୁ ଏହା ଶୁଖିଲା କାଠ ଗୁଡାକ, ఇవన్నీ ఎండిపోయిన కర్రలు మాత్రం। ଶୁଖିଲା କାଠ ଗୁଡାକ ପୁଣି ଯୋଉ ଜାଗାରେ ରଖା ହେଇଛି ସ୍ୱୟଂ ସଦା ପ୍ରଭୁ ଗ୍ରାସକାରୀ ଅଗ୍ନି ଅଛନ୍ତି। ఆ ఎండిపోయిన కర్రల దగ్గర దేవుడు తనకు తానుగా దహించి అగ్నిగా ఒకడు ఉన్నారు। ମୋସା ହାରଣ ଛଡା କା ବୋପାର ଦମ ନାହିଁ ଭିତରକୁ ଯିବା। మోషే హారునికి తప్ప ఎవరు తలతరము కాదు అక్కడ ప్రవేశించడానికి। ଆଉ କେହି ଗଲେ ମାନେ ସେ ସିଧା ସ୍ୱର୍ଗ ପଳେଇ ପାରନ୍ତି, ଆଉ ଫେରି ଆସିବେ। ఎవరైనా అక్కడ ప్రవేశిస్తే ఖచ్చితంగా వాళ్ళు పైకి మరి తిరిగి రారు। ଏଣୁ ସମସ୍ତେ କହିଲେ ସେ ଜାଗାରେ ହେରା ଫେରି କୌଣସି କରପ୍ସନ ହେବାର ସମ୍ଭାବନା ନାହିଁ। నిజంగా ఆ స్థలంలో ఎటువంటి మార్పు కానీ ఇటు అటు చేయవలసిన పరిస్థితి లేవు। ଏ 12
ଗୋତ୍ର ଯାକ ଭାରି ଖୁସି ଅଛନ୍ତି ఈ 12 వంశంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ଆଉ କାଲିକି ଜଣା ପଡିଯିବ କଣ ସତ କଣ ମିଛ। రేపు తెలియపరచబడతాది ఏది నిజమో ఏది అబద్ధమో. ସକାଳ ପାଇଲା, ఉదయం అయిందండి. మూసా ଭିତରକୁ ଗଲେ, మోషే లోనికి ప్రవేశించాడు. 12 ଗୋଷ୍ଠୀକୁ ଡାକିକି ସାମ୍ନାରେ ଠିଆ କରାଇ, 12 వంశస్థులందరినీ పిలిచి ఎదుట నిలబెట్టాడు. ମୋ ଭାଇମାନେ ମୁଁ ଯାଉଛି ଭିତରକୁ, నా సహోదరులారా నేను లోనికి వెళ్తున్నాను. ପ୍ରଭୁ କାହାକୁ ଭୋଟ ଦେଇଛନ୍ତି, କାହାକୁ ଜିତେଇଛନ୍ତି, దేవుడు ఎవరికైతే ఓట్లు ఇచ్చాడో ఎవరికైతే గెలిపించాడో ତାର ଯଷ୍ଟିରେ ଗଜା ହେଇଥିବ, ଫୁଲ ହେଇଥିବ, ଫଳ ହେଇଥିବ। ఎవరి యొక్క కర్ర అయితే అది ఆకులు మొలకెత్తి అలాగే పువ్వులు పూసి పండింటుందో ଠିକ ଅଛି, ఖచ్చితమేనా? ମୁଁ ଯାଉଛି। నేను లోనికి వెళ్తున్నాను. మూసా ଭିତରକୁ ଗଲେ, మోషే లోనికి వెళ్ళాడు. ପୁରା 12ଟା ଯଷ୍ଟିର ବିଡାକୁ ଏମିତି ଉଠେଇଲେ। 12 కర్రల్లో ఉన్న ఆ యొక్క మొత్తాన్ని పట్టుకున్నారు. మూసా ଦେଖିକି ଖୁସି ହେଇଗଲେ, మోషే చూసి సంతోషించాడు. କିଛି କହୁନାହାନ୍ତି, ఏమంటం లేదు. ପୁରା ଯଷ୍ଟିକୁ ଆଣିକି ରଖିଲେ। ఆ కర్రలన్నీ వాళ్ళు ఎదుట పెట్టారు. ଭାଇମାନେ సోదరులారా ନିଜ ନିଜର ଯଷ୍ଟିକୁ ଖୋଜିକି ବାହାର କର। మీరు మీ కర్రలు మీరు తమ తమ కర్రలు ఇక్కడ ఎంచుకొని తీసుకోండి. ପ୍ରଥମେ କିଏ ଆସିଥିବ? మొదట ఎవరు వచ్చి ఉంటారండి? రూబేన్। రూబేన్ వచ్చి ఉంటాడు. ଆସିକି ଦେଖିଲା କାଇଁ ମୋରଟା వచ్చి చూశాడు ఏది నా కర్ర ఏది నా కర్ర. ତାର ଯଷ୍ଟି ଯୋ ଶୁଖିଲାକୁ ସେ ଶୁଖିଲା ଥୋଡା ଶୁଖିଲା ହେଇକି ଅଛି। తన కర్ర ఏ విధంగా అయితే ఎండి ఉండేదో అలాగే ఎండుకొని ఉన్నది. ଗୋଟେ ପତ୍ର ମଧ୍ୟ କଅଁଳି ନାହିଁ, ଗଜା ହେଇନି। ఒక్క ఆకు కూడా మెలవలేదు, అక్కడ రాలేదు. ତାପରେ ସିମିయోନ ଆସିଲା, తర్వాత సిమియోన్ వచ్చాడు, ତାପରେ ଜିହୁଦା ଆସିଲା, తర్వాత యోదా వచ్చాడు, ଆଉ ଦାନ ଗାଦ ଇସାକର ଆସେର ସବଲୁନ ନଫ୍ତାଲି బిన్యామిన్ జోసెఫ్ ସମସ୍ତେ ଆସିଲେ। దాను గాదు నఫ్తాలి బెన్యామిన్ అందరూ యోసేపు అందరూ వచ్చారండి. ସମସ୍ତଙ୍କର ବାଡି ଶୁଖିଲାକୁ ଶୁଖିଲା ଅଛି, అందరి కర్రలు కూడా ఎలాగైతే ఎండిపోయానో అలాగే ఎండిపోయాయి. ସମସ୍ତଙ୍କର ମୁହଁ ଶୁଖିଗଲା। అందరు మొక్కలు ఎండిపోయాయి. ଗୋଟିଏ ବାଡି ଅଛି, ఒక్క కర్ర మాత్రం ఉన్నది. ଯାଇକି କାଢିକି ଦେଖିଲେ, దాన్ని తీసి చూపించారు. ସେ ଜୋସେ ବାଡିକୁ ఆ కర్రని ରୁବେନ ସିମିయోନ ଆଉ ଇସାକର ଆସେର ଜିହୁଦା ଭଲରେ ଦେଖିଲେ। రూబెన్ సిమియోన్ ఇసాకర్ ఆ వాళ్ళందరూ వచ్చి చూశారు. କାଳେ କୁଆଡୁ ନେଇକି ସେଟିଂ କରି କଣ କପି పేస్ట్ ఫెవికాల్ କଣ କଣ ଲଗେଇ ଦେଇନାହାନ୍ତି ତ? ఆ కర్రలో ఏదైనా ఫెవికల్ పట్టుకొని వచ్చేసి ఎక్కడి నుంచో రమ్మలు తెచ్చి సంటించారేమో. ଭଲରେ ଦେଖିଲେ, చాలా బాగా నిరీక్షించి చూశారు. ప్రభుଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ହାରଣଙ୍କର ଯଷ୍ଟି ఆరోని యొక్క కర్ర ନୂଆ ପତ୍ର କଅଁଳିଛି, ఒక కొత్త ఆకులు ନୂଆ మొలకెత్తాయి, ଫୁଲ ଫୁଟିଛି, కొత్త పూలు పూసాయి, ଫଳ ପାଚିଲା ବାଦାମ ଫଳିଛି। అలాగే బాగా పండిన బాదం పప్పు పండింది. ଯେତେବେଳେ ସେ ଉଠାଇକି ଦେଖାଇଲେ, ఆయన ఎత్తి చూపించినప్పుడు ସମସ୍ତଙ୍କର ମୁହଁ 144 ଧାରା, అందరి మొక్కలు కూడా 144 ప్రకారం ଯେତେ ବଡ ବଡ ହଉଥିଲେ, ଫୁଟାଣି ମାରୁଥିଲେ, ଟେମ୍ପର ହଉଥିଲେ, ଝଗଡା କରୁଥିଲେ, ମୁହଁ ବନ୍ଦ କରିକି ପଳେଇଲେ। ఎంతమంది అయితే గొప్ప గొప్పగా మాట్లాడారు, అలవాటు చేశారో, కేకలు చేశారో వాళ్ళందరూ నోరు మూయబడ్డాయి. ଆଉ କେବେ ସାହସ କଲେ ନାହିଁ ఇంకెన్నడూ ధైర్యం వహించలేదు କି ବିରୋଧ କରିବା ପାଇଁ। వారికి వ్యతిరేకించడానికి. ଏହା ପରମେଶ୍ୱରଙ୍କର ଇଲେକ୍ସନ ସିଷ୍ଟମ। ఇది దేవుని యొక్క ఎలక్షన్ సిస్టమ్. କିନ୍ତୁ ଏ ସିଷ୍ଟମ ଭିତରେ ମୋତେ ଗୋଟେ ମଜା ଆସିଲା କଣ? ఈ సిస్టమ్ లో నాకు ఒక సంతోషకరమైన విషయం The ఏంటంటే power in the presence of God. దేవుని సన్నిధిలో ఉన్న శక్తి. ମୁଁ ତାହା ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଏ କଥାକୁ ଆରମ୍ଭ କଲି। నేను ఆ మాటను చెప్పడానికి ఈ మాటను నేను ప్రారంభించాను. କେଉଁ ଜାଗାରେ ରହିବା ଦ୍ୱାରା ଶୁଖିଲା କାଠରେ ଜୀବନ ଆସିଗଲା, ఏ స్థలంలో ఉంచబడిన దాన్ని బట్టి ఎండిన చెట్టు కూడా ఎండిన కర్ర కూడా అది జీవం ప్రవేశించింది. ଏହା ହାରଣଙ୍କର ଯଷ୍ଟି ଅଟେ। ఇది ఆరోని యొక్క కర్ర అయ్యున్నది. ଏ ଯଷ୍ଟିରେ ଜୀବନ ନଥିଲା। ఈ కర్రలో జీవం లేదు. ଭିନ୍ନ ଭିନ୍ନ କାଦୁଅ, ବାଲି, ପଥର, ବଣ ଜଙ୍ଗଲରେ ଦେଇକି ଏ ଯଷ୍ଟିରେ ହାରଣ ଚାଲିଥିଲା। ఇంతకు ముందు అడవులు ఎడారులో ప్రాంతంలో అలాగే మట్టిలో ఇసుకలో పట్టుకొని నడిచాడు. ଏ ଯଷ୍ଟିରେ କେବେ ହେଲେ ପତ୍ର ଗଲାହି ନାହିଁ। ఆ యొక్క కర్రలో ఎన్నడూ కూడా రాకులు లేవు. ହାରଣ ବି ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଇଗଲା ఆరోను కూడా ఆశ్చర్యపోయాడు. କି ମୋର ଯଷ୍ଟିରେ ନୂଆ ପତ୍ର ବାହାରିଲା, నా కర్రలో కొత్త ఆకులు ఎలాగ మొలికెత్తాయి, ମୋର ଯଷ୍ଟିରେ ଫୁଲ ଫୁଟିଲା। నా కర్రలో ఎలాగ పూలు పూసాయి. ଶୁଖିଲା ଯଷ୍ଟି, ఎండిపోయిన కర్రది, ଶୁଖିଲା କାଠ ఎండిపోయిన కర్రది. ଦୁନିଆର କୌଣସି ବୈଜ୍ଞାନିକକୁ ଦେଇଦିଅନ୍ତୁ, ప్రపంచంలో ఏ సైంటిస్ట్ ని చూపించినా సరే, କୌଣସି ଜ୍ଞାନୀ ଲୋକକୁ ఏ ଦେଇଦିଅନ୍ତୁ, జ్ఞానవంతుడికైనా సరే చెప్తే ଗୋଟେ ଶୁଖିଲା କାଠକୁ ଦେଇଦିଅନ୍ତୁ, ఒక ఎండిని కర్ర అందించండి, 12 ଘଣ୍ଟା ଭିତରେ 12 గంటల లోపల ଫଳ ଫଳେଇ ପାରିବେ ନାହିଁ। అది ఫలింప చేయలేడు. 12 ଘଣ୍ଟାରେ ଫଳ ଫଳି ପାରିବ। 12 గంటలు ఫలింప చేయలేడు. ଦୁନିଆର ଯେତେ ଟେକ୍ନୋଲୋଜି କୋଣା ଯାଅ, ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా ପ୍ରଭୁଙ୍କ సమకూర్చున్నా ଲୋକମାନେ, దేవుని ప్రజలారా ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీకు చెప్పదలసింది ఒకటే, ବଡ଼ ଧ୍ୟାନରେ ଶୁଣନ୍ତୁ, చాలా జాగ్రత్తగా వినండి. ଈଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟର ଶକ୍ତିକୁ ଜାଣନ୍ତୁ, దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని అనుభవించండి. ଈଶ୍ୱରଙ୍କ ଉପସ୍ଥିତିର ପାୱାର
पावर को चिन्हନ୍ତୁ దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని మీరు తెలుసుకోండి. प्रभुଙ୍କ सानिध्यର शक्ति होछि దేవుని సన్నిధిలో ఉన్న శక్తి ఏంటంటే ଆପଣଙ୍କର ଶୁଷ୍କ ଜୀବନକୁ ଗଜା କରି ଦେଇ ପାରିବ నీ ఎండిపోయిన జీవితాన్ని మొలికెత్తగలదు. ଶୁଷ୍କ ବୋଲି କହିଲେ ମୃତ ଅଟେ ఎండిపోయిందంటే మరణించిన ଯାହା స్థితి. କିଛି ମରି ଯାଇଛି ଆଉ ଥରେ ଜୀବନ ପାଇବ ఏదైతే మరణించి ఉన్నదో అది మరలా జీవం పొందుకోగలదు. ଅବ୍ରାହମର ମୃତ ଗର୍ଭରେ ଜୀବନ ଆସିଗଲା మృతతులమైన అబ్రాహాము గర్భంలోంచి జీవం କେବେ వచ్చింది. ఎప్పుడు? ଯେଉଁଦିନ ସଦା ପ୍ରଭୁ ତା ଘରକୁ ଆସିଲେ ఏ దినమైతే దేవుడైన యెహోవా తన గృహాన్ని దర్శించాడు. 4 ଦିନର ମୃତ ଲାଜରକୁ ଜୀବନ ଆସିଗଲା ଯେତେବେଳେ ଯୀଶୁ ଆସିଲେ 4 రోజులు చనిపోయిన లాజరులో జీవం వచ్చింది యేసు వచ్చినప్పుడు. ଜାଇରସର କନ୍ୟାକୁ ଜୀବନ ମିଳିଲା ଯେତେବେଳେ ଯୀଶୁ ଆସିଲେ యాయూరు కుమార్తె ఎప్పుడు బ్రతికిందంటే యేసు వచ్చినప్పుడే. ହେଇପାରେ ଆପଣଙ୍କ ଶରୀର ମୃତ ହେବାକୁ ଯାଉଛି ఒకవేళ మీ శరీరం మృతతులము ହେଇପାରେ కావచ్చు. କାହାର గర్ଭ మృତ ହେଉଅଛି ఒకవేళ మీరు గర్భము కూడా మృతతులము ହେଇପାରେ కావచ్చు. ଶରୀର ଆମର ଭଲ ଅଛି మీ శరీరం బాగుండొచ్చు ହେଇପାରେ కానీ କାହାର ଫ୍ୟାମିଲି ଲାଇଫ ର ଆନନ୍ଦ ମରିବା ଉପରେ ఒకవేళ ଅଛି మీ కుటుంబ జీవితంలో సంతోషమైన చెడిపోయి ఉండొచ్చు. ହେଇପାରେ କାହାର ଆତ୍ମିକ ଜୀବନ ମୃତ ପ୍ରାୟ ହେଇଯାଇଛି లేదంటే కొంతమంది ఆత్మీయ జీవితం మృతతులమై ఉండొచ్చు. ହେଇପାରେ କାହାର ସେବା మృତ ପ୍ରାୟ ହେଇଯାଇଛି లేదంటే మీ సేవ పరిచర్య మృతతుల్యం కావచ్చు. ହେଇପାରେ କାହାର ଆର୍ଥିକ ବିଜନେସ ଚାକିରି ସବୁ ମୃତ ପ୍ରାୟ లేదంటే ହେଇଯାଇଛି మీ ఆర్థిక పరిస్థితులు మీ వ్యాపారము మీ ఉద్యోగము మృతతుల్యము కావచ్చు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ମୃତ ବୋଲି କହିଲେ କିଛି ନୂଆ ହେଉନାହିଁ మరణం అంటే అదేదో కొత్తది కాదు. ମୃତ ବ୍ୟକ୍ତି ଦ୍ୱାରା କିଛି ହେବ ନାହିଁ మరణించిన వ్యక్తి బట్టి ఏమీ జరగదు. ନା କହିପାରିବ ନା ଦେଖିପାରିବ ନା ଶୁଣିପାରିବ ନା ରେସ୍ପଣ୍ଡ କରିପାରିବ వాడు మాట్లాడలేడు, చూడలేడు, వినలేడు, ప్రత్యుత్తరం ఇవ్వలేడు. ଯଦି କିଛି ବି ମୃତ ହେଇଯାଇଛି ఏదైనా మరణిస్తే ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ నేను మీకు చెప్తుంది ఏంటంటే ଆଉ ଥରେ ଜୀବନ ଆସିବ మరలా జీవం వస్తుంది. ଆଉ ଥରେ ରିଭାଇଭାଲ ଆସିବ మరలా ఉద్యమం వస్తుంది. ଆଉ ଥରେ ନୂଆ କାମ ହେବ మరలా నూతన కార్యం ପ୍ରଭୁଙ୍କ జరుగుతుంది. ସାନ୍ନିଧ୍ୟରେ కేవలం దేవుని సన్నిధిలో ନୂଆ మాత్రమే ପତ୍ର ବାହାରିବାକୁ ଯାଉଛି కొత్త ఆకులు మొలికెత్తుతాయి. ଯାହା କେବେ ଅସମ୍ଭବ ବୋଲି କହନ୍ତି ତାହା ସମ୍ଭବ ହେବ ప్రపంచం ఏదైతే అసాధ్యం అంటాడో దేవుడు సాధ్యం చేస్తాడు. ହାଲେଲୁୟା హల్లెలూయా. ଯାହା ବିଜ୍ଞାନରେ ଅସମ୍ଭବ ଅଟେ ఏదైతే విజ్ఞానాన్ని బట్టి ଯାହା అసాధ్యం, ମେଡିକାଲ ସାଇନ୍ସର ଅସମ୍ଭବ ଅଟେ మెడికల్ సైన్స్ బట్టి అసాధ్యం ତାହା కావచ్చు, ସମ୍ଭବ ହେବ అది దేవునికి సాధ్యమే. କେତେବେଳେ ସମ୍ଭବ ହେବ ఎప్పుడు సాధ్యం అంటే ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ దేవుని సన్నిధిలో, ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ దేవుని సన్నిధిలో Is మాత్రం. there anything too hard for the Lord? దేవునికి ఏదైనా అసాధ్యం ఉన్నదా? ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ କୌଣସି ବିଷୟ ସାଧ୍ୟ ନାହିଁ దేవునికి ఏదైనా అసాధ్యం కాదు. ସବୁ ବିଷୟ ସାଧ୍ୟ సమస్తం ଅଟେ। ఆయనకు సాధ్యమే. କୌଣସି ଲୋକର ହାତ ଧରିକି మీ କୁହନ୍ତୁ పక్కన ఉన్న వారి చేతులు పట్టుకొని ଆପଣଙ୍କ చెప్పండి. ଜୀବନରେ నీ జీవితంలో ଯଦି କିଛି ବି మృତ ପ୍ରାୟ ఒకవేళ ହେଇଯାଇଛି ఏదైనా మరణతులం ఉంటే, କିଛି ବି ଯଦି ସମାପ୍ତ ହେଇଯାଇଛି ఏదైనా ముగించబడి ఉంటే ଆଉ ଥରେ ଜୀବନ ଆସିବ మరలా దానిలో జీవం వస్తుంది. ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରୁହ దేవుని సన్నిధిలో ఉండండి. because there is power in the presence of దేవుని సన్నిధిలో శక్తి ఉన్నది. God. There is life giving new creation power in the presence of దేవుని God. సన్నిధిలో జీవం ఇచ్చే నూతన శక్తి ఉన్నది. ବେଳେ ବେଳେ କେହି ଭାବନ୍ତି కొన్నిసార్లు కొంతమంది ଆମ అనుకుంటారు, ଫ୍ୟାମିଲି ଲାଇଫ କାଠ ପାଲଟି ଯାଇଛି మా కుటుంబ జీవితం ଆମ కరగా మార్చబడ్డది, ବିଜନେସ କାଠ ପାଲଟି మా ଯାଇଛି యొక్క వ్యాపారం కరగా ଆମ ପରିବାର మార్చబడింది, ଭିତରେ ଶାନ୍ତି ଆନନ୍ଦ ଖୁସି ଆଶୀର୍ବାଦ ସବୁ ଶୁଷ୍କ మా ହେଇଯାଇଛି కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం అనేది కోల్పోయాము. କାଠ ବୋଲି କହିଲେ ଶୁଷ୍କ ଗଛକୁ କାଠ କୁହାଯାଏ కర్ర అంటే ఎండిపోయిన చెట్టుకి కర్ర అంటారు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ప్రియమైన దేవుని ప్రజలారా, କାହିଁକି ପଥୁରିଆ ଭୂମିର ବିହନ ଗଜା ହେଇ ପଡିଲା ନାହିଁ ఎందుకు రాత్రి భూమిలో ఆ యొక్క విత్తనం మొలకెత్తలేదు? ଲୁକ 5:8 ଅଧ୍ୟାୟର 5:6ରେ ଦେଖିବା లూకాసు వార్త 5:8-9 వచనాలు ରସ చూస్తే, ନଥିବାରୁ ଶୁଖିଗଲା అక్కడ సారము లేని దాన్ని బట్టి ଆଉ ఎండిపోయాయి. ଯଦି ଆପଣ ଜୟେଲ ପୁସ୍ତକ ବାହାର କରିବେ యోవేలు గ్రంథాన్ని మీరు చూసుకుంటే, ଜୟେଲ ତାହାର 1 ଅଧ୍ୟାୟରେ యోవేలు గ్రంథం 1వ అధ్యాయము, ଇସ୍ରାଏଲ ମାନଙ୍କର ଆନନ୍ଦ ଶୁଷ୍କ ହେଇଗଲା ఇశ్రాయేలు యొక్క సంతోషం ఎండిపోయి ఉన్నది. 1:12 ପଦରେ 1:12 ସେମାନଙ୍କ ଘରେ ସବୁ ଅଛି వాళ్ళ ఇంటిలో సమస్తం ఉన్నది, ଆନନ୍ଦ ଶୁଖି ଯାଇଛି సంతోషం ఎండిపోయి ఉన్నది. ଆଜି ଅନେକ ଫ୍ୟାମିଲିରେ ఈ దినం చాలా కుటుంబాల్లో ଭଲ ଦରମା ଅଛି మంచి జీతం ఉన్నది, ଆନନ୍ଦ ଶୁଖି ଯାଇଛି సంతోషం ఎండిపోయి ఉన్నది, ଭଲ ପଲଙ୍କ ଅଛି మంచి పరుపు ఉన్నది, ନିଦ ହେଉନାହିଁ నిద్ర పట్టలేదు, ଏସି ଏୟାର କଣ୍ଡିସନ ଘର ఏసీ ఎయిర్ కండిషనింగ్, ଭଲ ଗାଡି ଅଛି మంచి వాహనం ఉన్నది, ଭଲ ଖାଉଛନ୍ତି బాగా తింటున్నారు, ଭଲ ପିନ୍ଧୁଛନ୍ତି బాగా ధరించుకుంటున్నారు, ଭିତରେ ଆନନ୍ଦ ଶୁଖି ଯାଇଛି లోనున్న సంతోషం ఎండిపోయి ఉన్నది. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ଯଦି ଆପଣଙ୍କ ଜୀବନରେ କିଛି ବି ଶୁଷ୍କ ఒకవేళ మీ ହେଇଯାଇଛି జీవితంలో ఏదైనా ఎండిపోయిన స్థితి ఉంటే, କେବଳ ଗୋଟିଏ ଜାଗାରେ ପାୱାର ଅଛି ଶୁଷ୍କ କାଠକୁ ଜୀବନ ଦେବାର ପାୱାର కేవలం ఒకే ఒక స్థలంలో శక్తి ఉన్నది, ఎండిపోయిన దాన్ని జీవము ప్రవేశింపజేయడానికి.
అది ତାହା କୌଣସି ଅନ୍ୟ ଜାଗା అది ନୁହେଁ, వేరే స్థలం ఏది కాదండి. ତାହା କୌଣସି ପ୍ରାର୍ଥନା ପାଣି ପ୍ରାର୍ଥନା ତେଲ ନୁହେଁ, అదేదో ప్రార్థన నీరు ప్రార్థన నూనె కాదు. ତାହା କୌଣସି ବ୍ୟକ୍ତିର ହସ୍ତାର୍ପଣ ନୁହେଁ, అదే ఏదో వ్యక్తి యొక్క చేయి హస్తార్పణ కాదు. ତାହା ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବମୟ ସାନ୍ନିଧ୍ୟ ଅଟେ। అది దేవుని యొక్క మహిమ కలిగిన సన్నిధి. ଆମ ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଏବେ ବି ସେ ପର୍ଦା ବନ୍ଦ ଅଛି। ఇప్పటి వరకు మన ప్రజలకు ఆ యొక్క పరదా ఇంకా ముయ్యబడి ଆମ ఉన్నది. ଲୋକମାନେ ନିଜେ ନିଜେ ଖୋଜୁନାହାନ୍ତି, మన ప్రజలు తమకు తాముగా ఎదగటం లేదు. ପ୍ରାର୍ଥନା ତେଲ ଲଗେଇ ହୋଇକି ବୁଲୁଛନ୍ତି, ప్రార్థన తైలం అంటించుకొని తిరుగుతున్నారు. ପ୍ରାର୍ଥନା ପାଣି ପିଇ ପିଇକି ପର୍ଜଣାରେ ଟିକେ ପଖାଳରେ ଟିକେ ପିଇଲା ବେଳକୁ ଟିକେ ଛିଞ୍ଚି ହଉଛନ୍ତି। ప్రార్థన నీరు పట్టుకొని కొన్నిసార్లు చల్లదనంలో, కొన్నిసార్లు అన్నంలో, కొన్నిసార్లు కూరలో వేసుకొని తింటున్నారు. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କ୍ରୁଶରେ ମରିବା ବେଳେ యేసు ప్రభువు శిలువలో ଯୋଉ మరణించినప్పుడు ବିଚ୍ଛେଦ ପରଦା ଚିରି ହେଇଗଲା, ఒకవేళ అడ్డుకున్న ఆ పరద ତାର ଅର୍ଥ କଣ? దాని భావం ఏంటి? ତାର ଅର୍ଥ ଆମେ ସିଧା ଯାଇପାରିବା ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ। దాని అర్థం తిన్నగా ఆయన సన్నిధిలో మనం ଆମ ପାଇଁ ప్రవేశించగలం. ପ୍ରତିବନ୍ଧକ ନାହିଁ, మన కొరకు ఆటంకం ఇక లేదు. ଆମେ ନିଜେ ଯାଇପାରିବା। మనకు మనంగా We ప్రవేశించగలం. can directly meet our mighty God. మన శక్తివంతమైన దేవుడికి మనం No one ప్రవేశించగలం. can stop us. ఎవరు కూడా మనం ఆపలేరు. ଏଥିପାଇଁ ପରଦା ଚିରିଗଲା। అందుకోసమే ఆ యొక్క పరద చేర్చబడ్డది. କିନ୍ତୁ ଆଜିକାଲି ଅନେକ ଧନ୍ଦା ବିଜନେସ కానీ ଚଲେଇଛନ୍ତି। ఇద్దరం చాలా మంది వ్యాపారం ତୁମେ చేయించున్నారు. ସିଧା ଯାଉନି, ଆମର ପାଖକୁ ଆଉଛେ, ଆମେ ପ୍ରାର୍ଥନା ପାଣି ତେଲ ବିକୁଥିବୁ ବୋଲି। మీరు తిన్నగా వెళ్ళకండి, మేము ప్రార్థన నీరు, ప్రార్థన నూనె అమ్ముతాం. କୋଉଠି ପାଠ ଏଇଟା? ఇది ఎక్కడ చదువండి ఇది? ସେମାନେ ପର୍ଦା ଯୋଉଟା ଯୀଶୁ ଚିରିଥିଲେ ଆଗେ ସିଲଉଛନ୍ତି, యేసు ప్రభువారు ఆ చీల్చి వేసిన పరదాన్ని మరలా వాళ్ళు కుట్టుచున్నారు. ସିଲେଇ ଦଉଛନ୍ତି, మరలా దాన్ని కొడుతున్నారు. ଆଉ କେହି ହେଲେ ସିଧା ନ ଯାଆନ୍ତୁ ବୋଲି కొంతమంది తిన్నగా వెళ్ళకుంటుండడానికి ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా ମଣ୍ଡଳୀକୁ ଶିଖାଇବା ଦରକାର। సంఘాన్ని నేర్పించాలి. ନିଜେ ନିଜେ ପ୍ରାର୍ଥନା କରି ସୁସ୍ଥ ହୁଅ, మీకు మీరు ప్రార్థించి స్వస్థత ନିଜେ ନିଜେ పొందుకోండి. ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗି ମିରାକଲକୁ ଦେଖ, మీకు మీరు మోకరించి అద్భుతాన్ని పొందుకోండి. ନିଜେ ପ୍ରାର୍ଥନା କରି ପ୍ରଭୁଙ୍କ ଆବାଜ ଶୁଣ। మీకు మీరు ప్రార్థించి దేవుని స్వరాన్ని వినండి. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా. ଆମ ଚର୍ଚ୍ଚର କଥା ଗୋଟେ କହିବି। మా సంఘంలో జరిగిన ఒక మాట చెప్తానండి. ଆମ ଚର୍ଚ୍ଚରେ మా సంఘంలో ଯଦି କୋଉ ବିଶ୍ୱାସର କିଛି ସମସ୍ୟା ହେଇଯାଏ, ఏ విశ్వాసకైనా ఏదైనా సమస్య వస్తే ମତେ ଭୁଲରେ କହିବେ ନାହିଁ, పొరపాటున నాకు తెలియపరచరు. କାହିଁକି କହିଲେ ହୁଡା ଶୁଣିବେ ବୋଲି କହିବେ। ఎందుకంటే తెలియపరిస్తే వాళ్ళు తిట్లు తింటారండి. ଆଉ ମତେ ହୁଡବା ପାଇଁ ସ୍ପେଶାଲ ଟ୍ୟାଲେଣ୍ଟ ଅଛି। అలాగే నేను తిట్టడానికి చాలా మంచి తలం ଦେଶିଆ ଭାଷାରେ ହୁଡା ବୋଲି କହନ୍ତି, దాన్ని ఏంటంటారే తిట్టడం. ଆଉ ତାହାକୁ ଅନୁଯୋଗ ବୋଲି ଶୁଦ୍ଧ ଭାଷାରେ କହନ୍ତି। దాన్ని మంచి భాషలో గద్దింపు ହେଲେ అంటారు. ମୁଁ କଣ କରିଛି ବୋଲେ, అయితే నేనేమంటాను, ସେଦିନ ଚିରିଥିବା ପର୍ଦାକୁ ମୁଁ ପୁରାପୁରି ଚିରି ଦେଇଛି। ఆ దినం చెప్పబడిన ఆ పరదాన్ని ସମସ୍ତେ ସିଧା ଯାଅ, మీరందరూ తినగా అక్కడికి వెళ్ళండి. ନିଜେ ସାକ୍ଷାତ କର। మీరు మిమ్మల్ని ఎదుర్కొండి, నీచే ఆయనకి ఎదుర్కోండి, మీరు పొందుకోండి. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా. ଆଉ ଯଦି କି ନୂଆରେ ଆସିଲା, ఒకవేళ ఎవరైనా కొత్తగా వస్తే ଆମେ ତାକୁ ସେଦିନ ପ୍ରାର୍ଥନା ପାଣି ହଉ, ତେଲ ହଉ, ସାମ୍ବାର ହଉ, ରାସମ ହଉ, ଡାଲି ହଉ, ଭାତ ହଉ, ମାଂସ ହଉ, କୋଉଟା ହେଲେ ଦେଲେ କାମ ହବ। ఆ కొత్త వారికి మాత్రం మన ప్రార్థన నూనె, నీరో లేదా రసమో, సాంబారు, అన్నమో ఏదో ఒకటి ఇవ్వాలి. ସାଉଥ ଇଣ୍ଡିଆରେ సౌత్ ఇండియాలో ଅନେକ ସଣ୍ଡେ ମାନଙ୍କରେ చాలా ఆదివారాల్లో ବିଜାତି ମାନେ ଆସନ୍ତି, అన్యులు వస్తుంటారు. ଚର୍ଚ୍ଚରୁ ରାସମ ନେଇକି ଯାଇକି ହିଲିଂ ହୁଅନ୍ତି। చర్చిలో ఉన్న రసము, సాంబార్ పట్టుకొని వెళ్ళి స్వస్థత కాయకి? పొందుకుంటారు. ఎందుకంటే ସେମାନେ ବିଜାତି ମାନେ వాళ్ళు అన్యులై ఉన్నారు. ଚର୍ଚ୍ଚର ବାସି ଫୁସ୍କି ଚାରୁ ପିଇକି ସୁସ୍ଥ ହଉଛନ୍ତି, సంఘంలో అది పులిసిపోయిన చారు లేదా అది పాసి చారు తీసుకొని వెళ్ళి స్వస్థత ଆଉ ନିଜ పొందుకుంటారు. ଘର ଚାରୁ ପିଲେ ଏସିଡିଟି ହେଇଯାଉଛି କାକା। తమ సొంత ఇంట్లో చారు తింటే వాళ్ళకి ఎసిడిటీ వస్తుంది. అర్థమైందా? బుజ్జిపర్లే నా ପାଖରେ ଆସି ବୁଝେଇବି। లేదా దగ్గరికి వచ్చి తెలియపరచాలి. ବୋଲୋ యేసు ମସିକି। ଯଦି ନୂଆରେ କିଏ ଆସୁଛି, ఎవరైనా కొత్తగా వస్తే ତା ପାଇଁ ଆମେ ପ୍ରେୟର କରିବାକୁ ପଡିବ। వారి కొరకు మనం ప్రార్థించాలి. ତାକୁ ପ୍ରାର୍ଥନା କରି ତେଲ ଦିଅ, ପାଣି ଦିଅ। ତେଲ ପାଣି ଆକା କାହିଁକି ଆଜ୍ଞା? వాళ్ళ కొరకు ప్రార్థించి నూరు ପ୍ରାର୍ଥନା କରି ଗୋଟେ ମିଲ୍ସ ଦଉନ। ప్రార్థన చేసి ఒక భోజనం పెట్టండి వాళ్ళకి. ଯୀଶୁ କହିଲେ ତୈଳ ଲଗେଇକି ପ୍ରାର୍ଥନା କର। ଯୀଶୁ ଏମିତି କହିନାହାନ୍ତି ତୈଳ ବୋତଲ ଧରିକି ଦିଅ ଯେ ଯାଇ ଟିକେ ଟିକେ ଲଗେଇଥାଉ। అలాగే యేసు ప్రభువు మీరు నూనె రాసి ప్రార్థించండి అన్నారు, కానీ నూనె బాటిల్ పట్టుకొని వాళ్ళకి అలా రాసుకొని వెళ్ళండి అనలేదు. once use କର। ఒక్కసారి వినియోగించండి. କେତେ ଲୋକ ସେ ତେଲ ସର୍ବାଗରୁ ଆଉ ଟିକେ ତେଲ ପକେଇ ଦଉଥିବେ, కొన్నిసార్లు ఆ యొక్క నూనె అయిపోతుందంటే దాని నూనె ఇంకా నూనె ଆଉ పోస్తారు. ପ୍ରାର୍ଥନା ପାଣି ସର୍ବାଗରୁ ଆଉ ଟିକେ ପାଣି ପକେଇ ଦଉଥିବେ, ప్రార్థన నీరు తరిగిపోతున్నాయంటే మరలా నీరు పోస్తారు. ଆଉ ଦିନ ବେଳେ ପ୍ରାର୍ଥନା ପାଣି, ରାତି ବେଳେ ଏ ନୁନି ବିହାରୀ ପାଣି। అలాగే పగల పూట ప్రార్థన నీరు, రాత్రి పూట అక్కడ దొరుకుతున్న କିଛି ఆ ଲାଭ నీరు. ହେବ ନାହିଁ। ଆମେ ପାଷ୍ଟର୍ସ ମାନେ ହେଇକି ଯଦି ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ଆରମ୍ଭରେ ଏହା କରୁଛୁ ତ ଠିକ କଥା, ପରେ ପରେ ସେମାନେ ଗୁରୁ ହେଇଯିବା ଦରକାର, ସିଧାସଳଖ ପ୍ରବେଶ କରିବା ଦରକାର, ସେମାନଙ୍କୁ ଶିଶୁ ଅବସ୍ଥାରୁ ବାହାର କରାଇବା ଦରକାର। కొత్తలో కానీ ఒకవేళ ఆ విధంగా పాస్టర్గా మనం చేస్తే పర్వాలేదు, కానీ
తరువాత వాళ్ళు శిష్యులుగా అలాగ ఉంచకున్న వాళ్ళు కూడా గురువులుగా మార్పు చెంది వాళ్ళు పెద్దవారుగా వాళ్ళు చేసి తిన్నగా దేవుని సన్నిధిలో మనం प्रभु को నడిపించాలి. नाम धन्यवाद है దేవుని నామం మహిమపరచబడును जो గాక. परदा से दिनो चिरी गला ఏ పరదైతే ఆ దినం చంపబడి ఉన్నదో तार उद्देश्य शुणुंदु దాని కారణం నేను చెప్పుచున్నాను వినండి. परमेश्वर को साक्षात करिबा पाई हमको साहस अछि దేవుని ఎదుర్కోవడానికి మనకు ధైర్యం ఉన్నది. प्रतिबंधक दूर हैला ఆటంకము తొలగించబడ్డాది. आमे साहस रो सहित जाई परिबा మనము ధైర్యముగా ప్రవేశించగలము. आमे निजे निजे प्रार्थना करिबा మనకు మనంగా ప్రార్థించగలము. आमे निजे निजे मिराकल को देखिबा మనకు మనగా అద్భుతాలు చూడగలము. प्रभु को नाम रो धन्यवाद है దేవుని నామం మహిమపరచబడును గాక. से प्रभु को सानिध्य हम पाई बोली अवेलेबल होते ఆ దేవుని సన్నిధి మన కొరకు నిత్యము సిద్ధముగా ఉన్నది. जेरूसलम जीवा दरकार नाही యెరూషలేము వెళ్ళవలసిన అవసరం లేదు. वर्तमान आपनको गृह रे से नियम सिंधु अछि ఇప్పుడే ఆ నిబంధన మందసం ఇంటిలో ఉన్నది. आपनको संग रे जुगांत पर्यंत से निजे अछंती యుగ సమాప్తి వరకు ఆయన తనకు తానుగా మీ తోడుగా ఉన్నాడు. प्रभु को सानिध्य आपनको संग रे దేవుని अछि సన్నిధి మీకు తోడుగా ఉన్నది. प्रभु को लोक माने దేవుని ప్రజలారా से प्रभु को सानिध्य को धरि रखंतु ఆ దేవుని సన్నిధిని కాపాడుకోండి. से सानिध्य रे निज को रखंतु ఆ సన్నిధిలో మిమ్మల్ని మీరు ఉంచుకోండి. कोन कोन रखिबे ఏమేమి ఉంచాలండి? जहाज शुष्क हो जाइछे ఏదైతే ఎండిపోయి ఉన్నదో वाइफ हस्बैंड भितर आनंद शुष्क हो जाए భార్య భర్తలో సంతోషం ఎండిపోయి ఉన్నదేమో. बेले बेले कहारे कहारे फैमिली रे सबु भलो अछि पिल्ला मानकर कैरियर पूरा मृत हो जाइछे కొన్నిసార్లు వాళ్ళ కుటుంబంలో అన్ని పరిస్థితులు బాగుంటాయి కానీ పిల్లల తాలూకు భవిష్యత్తు పూర్తిగా మృతతుల్యమై ఉన్నది. कहारी कहारी मंडली नाम रे अछि बाकी सब मृत होते गुटी हेडे नुआ पत्र गजा हो नै गुटे आत्मा लाभ हो नै నామానికి మాత్రం కొన్ని సంఘాలు అలాగే జీవిస్తున్నాయి కానీ అవి మృతతుల్యంగా ఒక్క నూతన ఆత్మ కూడా అక్కడ చీరించడం లేదు. ता माने ताहा मृत प्राय होते అంటే అది మృతతుల్యమై ఉన్నది. कहारी कहार बिजनेस भी एमती अछि जे किछि नुआ काम हो नै बस गुटे चालीची नाम मात्र కొంతమంది యొక్క వ్యాపారం ఏది కొత్తగా జరగటం లేదు, అది నామానికి మాత్రమే వ్యాపారం జరుగుతుంది. कहारी कहारी स्पिरिचुअल लाइफ रे किछि नुआ ब्लेसिंग देखु ना हंची కొంతమంది ఆత్మీయ జీవితంలో నూతన ఆశీర్వాదాలు ఏమీ చూడటం లేదు. आपण प्रतिदिन नुआ एक्सपीरियंस पाइबाको पड़िबो అనుదినం మీరు నూతన అనుభవాన్ని పొందుకోవాలి. प्रतिदिन नुआ एनॉइंटिंग पाइबाको पड़िबो ప్రతిదినము నూతన అభిషేకం పొందుకోవాలి. प्रतिदिन नुआ विजन देखिबाको पड़िबो ప్రతిరోజు నూతన దర్శనం చూడాలి. सुखिला काठ हेकी रहंतु नाय ఎండిపోయి ఇన్న కర్ర వలె जदि ఉండకండి. आपण फील करूछंती आपनकर सब किछि शुष्क हो जायछि ఒకవేళ మీరు అనిపిస్తున్నారు అనుకోండి నేను ఎండిపోయినని, हो प्रभुको सानिध्य रे जीवाको आरंभ करि दियो ఇదిగో దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ప్రారంభించండి. प्रभुको लोक माने ध्यान दियंतु దేవుని ప్రజలారా జాగ్రత్త. एई काठरे तीन गोटी परिवर्तन आसिला ఈ కర్రలో 3 మార్పులు వచ్చాయి. कोन कोन ఏంటంటే అవి हराई देथिबा पत्र पुणी गजा हैला అలాగే రాలిపోయిన ఆకులన్నీ మరలా చిగురించాయి. ता माने मु आपनको ईश्वर को दास हिसाब रे ग्यारंटी देउछि जहा आपण हराई छथि फेरी पाइबे నేను దైవజనుడిగా మీకు గ్యారెంటీ ఇస్తున్నాను, మీరు కోల్పోయిన దాన్ని మరలా పొందుకోగలరు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. जेउ माने प्रार्थना रे अधिक समय बिताती व्हाटएवर जहां भी आपण हराई छथि यू आर गोइंग टू रिस्टोर इट बैक फेरी पाइबे आपण ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతారో మీరు ఏదైతే కోల్పోయారో మరలా దాన్ని మీకు అందించబడుతుంది, మరలా చిగురించబడుతుంది. whatever you have lost in your spiritual life, material life, financial life, professional life, you are going to restore it back again. నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ భౌతిక జీవితంలో కావచ్చు, నీ ఆర్థికమైన జీవితంలో కావచ్చు, నీ సేవ పరిచయ జీవితంలో కావచ్చు, ఏదైతే నువ్వు మరలా కోల్పోయావు దాన్ని మరలా పొందుకుంటావు. ए काठरे आउ थरे पत्र बाहरिला ఈ కర్రలో మరలా ఆకులు మొలికెత్తాయి. हालेलुया హల్లెలూయా. आपण आद्य उद्दीपना होराई छुंती మీరు ప్రారంభ ఉద్యోగాన్ని కోల్పోయారా? आपण आद्य वरदान होराई छुंती ప్రారంభ కృపవరాలు కోల్పోయారా? आपण आद्य ब्लेसिंग होराई छुंती మీరు ప్రారంభ యొక్క దీవెన కోల్పోయారా? आपण प्रभु को सानिध्य रे रेगुलारिटी पंक्चुअलिटी रे टाइम स्पेंड करंदु आपण सब फेरी पाइबे నువ్వు నిత్యము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడుపు, నువ్వు మరలాన్ని పొందుకుంటావు. हालेलुया హల్లెలూయా. प्रथम ब्लेसिंग మొదటి దీవెన प्रभु को सानिध्य దేవుని సన్నిధిలో जहा किछि होराई छुंती ఏదైతే కోల్పోయావో आपण फेरी पाइबे మరలా పొందుకుంటావు. सामसन ता शक्ति को फेरी पाइला సంసోను తన శక్తిని పొందుకునేటట్లు, अपवय पुत्र ता निज घर को फेरी पाइला తప్పైన కుమారుడు తన ఇంటికి తిరిగి వచ్చేటట్లు, इस्राएलियो माने फेरी पाइला ఇశ్రాయేలు తమ దేశానికి తిరిగి
తిరిగి వచ్చేటట్లు ଆୟୁବ ତା ସନ୍ତାନ ମାନଙ୍କୁ ପୁନର୍ବାର ପାଇଲା। యోబు తన కుమార్తెలు పొందుకునేటట్లు ଦାଉଦ ହରାଇ ଦେଇଥିବା ଫ୍ୟାମିଲିକୁ ଫେରି ପାଇଲା। దావీదు కోల్పోయిన కుటుంబాన్ని మరలా పొందుకున్నాడు। ଲାଜର ହରାଇଥିବା ଜୀବନ ଫେରି ପାଇଲା। లాజరు కోల్పోయిన ప్రాణాన్ని మరలా పొందుకున్నాడు। ଆମ ପ୍ରଭୁ ଯୀଶୁ ସ୍ପେଶାଲିଷ୍ଟ ଅଟନ୍ତି ହରାଇ ଦେଇଥିବା ଆଶୀର୍ବାଦକୁ ଫେରାଇ ଦେବା ପାଇଁ। మన యేసు మరలా తిరిగి ఇచ్చేదానికి ఆయన ప్రత్యేకమైన వాడు, స్పెషలిస్ట్ ఆయన। ଆପଣ ଯାହା ବି ହରାଇଛନ୍ତି, you are going to get it back again। ఏదైతే నువ్వు కోల్పోయావో మరలా దాన్ని పొందుకుంటావు ఖచ్చితంగా। କିନ୍ତୁ ମୋବାଇଲରେ ବସିବା ଛାଡ଼ି ପ୍ରାର୍ଥନାରେ ବସିବାକୁ ପଡିବ। కానీ మొబైల్ విడిచిపెట్టి ప్రార్థనలో కూర్చోడానికి ఇష్టపడు। ଶୟତାନ ଏତେ ଧୂର୍ତ୍ତ ଯେ సాతానుడు ఎంత తెలివైనడంటే ସେ ଆପଣଙ୍କୁ ବୋକା ବନେଇ ଦଉଛି। మీకు మూర్ఖులుగా କିନ୍ତୁ చేస్తున్నాడు। ଯୋଉମାନେ ପ୍ରାର୍ଥନାରେ ବେଶୀ ବସନ୍ତି, అయితే ఎవరైతే ప్రార్థనలో ఎక్కువ ସେମାନେ కూర్చుంటారో ଶୟତାନକୁ ବୋକା ବନେଇ వారు ଦିଅନ୍ତି। అపవాదిని మూర్ఖుడుగా చేస్తారు। Hallelujah, హల్లెలూయా, hallelujah। హల్లెలూయా। ప్రభుଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, there is power in the presence of God। దేవుని సన్నిధిలో శక్తి ఉన్నది, ଶକ୍ତି ଅଛି ପ୍ରଭୁଙ୍କ శక్తి ఉన్నది దేవుని సన్నిధిలో। ଏଇ ଯଷ୍ଟିରେ ହେବା ଦ୍ୱିତୀୟ ଆଶୀର୍ବାଦ। ఈ కర్రలో ఉన్న రెండో ఆశీర్వాదం, ଏ ଯଷ୍ଟିରେ ଏହାର ସ୍ଥାନ ସେଦିନ ଠାରୁ ବଦଳିଗଲା। ఈ యొక్క కర్ర యొక్క స్థితి లేదా పరిస్థితి ఆదిన నుంచి మార్పు ଯେତେବେଳେ చెందింది। ସେ ଯଷ୍ଟିରେ ପତ୍ର ଫୁଲ ଫଳ ଆସିଗଲା, ఎప్పుడైతే ఆ కర్రలో ఆకులు పువ్వులు ఫలాలు వచ్చాయో ପରମେଶ୍ୱର କଣ କଲେ? దేవుడు ఏం చేశాడంటే, କାରଣ కారణం థ్యాంక్ యూ సో మచ్, చాలా వందనాలు నీకు। ଏ ଯଷ୍ଟି ఈ కర్ర ଆଜିଠାରୁ ఈ దినం నుంచి ତୁମର ନାହିଁ, నీది కాదు, ଆଜିଠାରୁ ఈ దినం నుంచి ମୋର ଏଇଟା। నాది। Praise the Lord। హల్లెలూయా। ଟିକେ ଧୀରେ ତାଳି ମାରନ୍ତୁ। నెల చెప్పగలుగుతాను। ପରମେଶ୍ୱର କଣ କଲେ? దేవుడు ఏం చేశారంటే ଏ ଯଷ୍ଟିର ସ୍ଥାନ ବଦଳାଇ ଦେଲେ। ఈ యొక్క కర్ర యొక్క స్థితిని మార్చివేశారు। ହାରଣଙ୍କ ହାତରୁ ନେଇଗଲେ। ఆరోని చేతిలో నుంచి తీసుకుని ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా। ହାରଣଙ୍କ ହାତରୁ ନେଇଗଲେ। ఆరోని చేతిలో నుంచి తీసుకొని, କାହିଁକି? ఎందుకంటే ଏବେ ଯଷ୍ଟିରେ ବ୍ଲେସିଂ ଆସିଯାଇଛି। ఈ కర్రలో ఇప్పుడు దీవెన ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది। లిసన్ కేర్ఫుల్లీ। చాలా జాగ్రత్తగా వినండి। ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ସମୟ ବିତାନ୍ତୁ। దేవుని సన్నిధిలో మీరు సమయాన్ని గడపండి। ଆପଣଙ୍କ ଲାଇଫରେ ଏମିତି ବ୍ଲେସିଂ ଆସିବ మీ ଯେ జీవితంలో ఇటువంటి దీవెనలు వస్తాయి, ଆପଣଙ୍କର ସ୍ଥାନ ବଦଳିଯିବ। మీ స్థలము మార్పు చెందుతుంది। ଆପଣ ମଣିଷ ହାତରେ ରହିବେ మీరు ନାହିଁ। మనుషుల చేతిలో ఉండరు। ଏ ଯଷ୍ଟି ଧରିକି ହାରଣ ଯାଉଥିଲା ନଦୀ, ନାଳ, ପୋଖରୀ, ରାସ୍ତା, ଘାଟ, ବଣ, ଜଙ୍ଗଲ, ପର୍ବତ ସବୁଆଡେ। ఈ కర్ర పట్టుకొని హారోను నదులు, పర్వతాలు, కొండలు, మెట్లు, గుట్లు ఎన్నో దాటుకొని వెళ్ళాడు। କୋଉଠି କାଦୁଅରେ ତ ବାଜୁଥିଲା, କୋଉଠି ଗୋବରରେ, କୋଉଠି ମାଟିରେ, କୋଉଠି ପଥରରେ, କୋଉଠି ଧୂଳିରେ। ఎక్కడ బురదలో, ఎక్కడ పేడలో, ఎక్కడ ఊబిలో, ఎక్కడ మట్టిలో, ఎక్కడెక్కడ తగిలేది। କେବେ ହେଲେ ସେ ବାଡି ଭାବି ନଥିଲା ଯେ ମୋ ଲାଇଫ ବି କେବେ ପରିବର୍ତ୍ତନ ହେବ ఆ ବୋଲି। కర్ర కూడా అనుకోలేదు నా జీవితం మార్పు చెందుతుందని। ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରହିବା ଦ୍ୱାରା అయితే దేవుని సన్నిధిలో ఉన్నదాన్ని ସେ బట్టి ଦିନ ଠାରୁ ఆ దినము నుంచి ଲିସନ କେୟାରଫୁଲି, జాగ్రత్తగా వినండి। ତୁମେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ସମୟ ଦେବାକୁ ଆରମ୍ଭ କର। మీరు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి ఇష్టపడాలి। କ୍ୱାଲିଟି ଟାଇମ ଦେବାକୁ ଆରମ୍ଭ କର। ఎక్కువ సమయం ఆయన కొరకు ఇవ్వడానికి ପ୍ରଭୁ ఇష్టపడాలి। ଏମିତି ବ୍ଲେସିଂ ଦେବେ ଯେ దేవుడు ఇటువంటి మీకు దీవెనలు ఇస్తాడు, ତୁମର ସ୍ଥାନ ବଦଳିଯିବ। మీ స్థలం మార్పు చెందుతుంది। ସଦା ପ୍ରଭୁ ଯାହାକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତି, యెహోవా ఎవరినైతే దీవిస్తాడో ପ୍ରଥମେ ତାର ସ୍ଥାନ ବଦଳା। మొట్టమొదటిగా తన స్థలాన్ని మార్పు చెందుతాడు, స్థితిని మారుస్తాడు। ఆమేన్। మే ମେଣ୍ଢା ପଛରେ ବୁଲୁଥିବା ଦାଉଦକୁ ସିଂହାସନକୁ ନେଇକି ବସେଇଦେଲେ। గొర్రెలు వెనక్కి వెంబడిస్తున్న దావీదుని సింహాసనాన్ని ఇచ్చాడు దేవుడు। ସଦା ପ୍ରଭୁ ସ୍ଥାନ ବଦଳାନ୍ତି। దేవుడు నీ స్థితిని మారుస్తాడు। ఏ ଦେଖେ ଭାକୁର, ఏ ଦେଖେ ଶେଉଳ, ఏ ଦେଖେ ଗଡ଼ିଶ ବୋଲିବା ପିତର। అది పేతురు, ఇదిగో ఈ చేప, ఇదిగో ఆ చేప, ఇదిగో చిన్న చేపలు, పేతురు అనేసి అనేవాడు। ତା ସ୍ଥାନ ବଦଳିଗଲା। తన స్థితిని మార్చివేశాడు। ସେ ଜୀବନରେ ଆଉ କେବେ ମାଛ ଧରି ନାହିଁ। తన జీవితంలో ఇక్కడ చేప, ସଦା ପ୍ରଭୁ ସ୍ଥାନ ବଦଳାନ୍ତି। దేవుడు స్థితిని మారుస్తాడు। ଜଣେ ଡିମ୍ବୁରି ଗଛର କୃଷକ ଥିଲା, ఒక వ్యక్తి అంజూరపు తోట ଜଣେ యొక్క ଗୋରୁ యజమాని, ଚରାଉଥିଲା। ఒకడు మేకలు మేసుకుంటున్నాడు। ଆମୋସ ଭାବବାଦୀ ఆమోసు ప్రవక్త ପ୍ରଭୁ ଦେଶର ବିଚାରକର୍ତ୍ତା, ଦେଶର ଶାସକ, ଦେଶର ଭାବବାଦୀ କରିଦେଲେ। దేశానికి న్యాయాధిపతిగా, దేశానికి తీర్పగా, దేశానికి ప్రవక్తగా మార్పు చేశాడు। ସଦା ପ୍ରଭୁ ସ୍ଥାନ ବଦଳାନ୍ତି। దేవుడి స్థితిని మార్చేవాడు। ଧୂଳିରୁ ଉଠାନ୍ତି, ఆయన ధూళిలో నుంచి తీసుకొని ସିଂହାସନରେ ବସାନ୍ତି। సింహాసనం ఇస్తాడు। ସେ ଜେଲରେ ଥିବା ଯୋସେଫକୁ ନେଇକି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ପଦରେ ବସାନ୍ତି। చెరసాలలో ఉన్న యోసేపుని తీసుకొని ప్రధానమంత్రిగా చేశాడు। ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా।
से आम मानकर भी स्थान बदलैछि ఆయన మన స్థితిని కూడా మార్పు చేస్తాడు आज मोर जो स्थान ए स्थान पूर्वे नथिला ఇప్పుడు నా స్థితి ముందుండేది కాదు केवल प्रभु को सानिध्य रो ब्लेसिंग ఇది దేవుని సన్నిధిలో ఉన్న దేవుని మాత్రమే केवल तांको सानिध्य रो आशीर्वाद ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం మాత్రమే जदि केही जुवा जुवती लाइफ रे निराश होई जाइछो ఎవరైనా యవనస్తులు యవనరాలు గాని మీ लाइफ జీవితంలో रे నిరాశ फेड ఉంటే होई जाइछो మీ జీవితంలో ఏదో కోల్పోయి भाबुछ मु मरि गले भलो हेबो बोली అనుకుంటా నేను చనిపోతే బాగుండేది लिसन योर फेलियर इज नॉट फाइनल ఇదిగో నీ పరాజయము నీకు అది అంతము కాదు तुमे एथि बाय फेलियर अटो నీవు ఎందుకు పరాజయం చెందావంటే तुमे प्रभु को सानिध्य छाडी बाकी सब जगह रे जाइछो నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టి అన్ని స్థలాలకు పరిగెట్టావు turn back to the presence of God and spend quality time you will see marvelous transformation in your life దేవుని సన్నిధిలోనికి మరలా తిరిగి మళ్ళిస్తే నువ్వు మళ్ళా తిరిగి వస్తే నీ జీవితంలో గొప్ప రూపాంతరం నువ్వు చూస్తావు सदा प्रभु स्थान परिवर्तन करी आशीर्वाद करो దేవుడి స్థితిగతులు మార్చివేసి నీ పరిస్థితిని మారుస్తాడు praise the Lord హల్లెలూయా hallelujah హల్లెలూయా आमे जेते स्टेज रे अछु ఎంతమంది అయితే స్టేజ్ లో ఉన్నారు अधिकांश लोकर स्थान प्रभु परिवर्तन करिछि చాలా మంది యొక్క స్థితిని దేవుడు మార్పు చేశారు आपण मानको मध्य अनेकको स्थान परिवर्तन మీలో కూడా చాలా మంది స్థితిని దేవుడు మార్చాడు आहुरी परिवर्तन ఇంకా మార్పు చెందుతుంది आहुरी परिवर्तन ఇంకా మార్పు చెందుతుంది आहुरी परिवर्तन ఇంకా మార్పు వస్తుంది यदि प्रार्थना रे आपण अधिक समय देबे ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపితే आपणकर स्थान उन्नत रहबो మీ స్థితి ఇంకా హెచ్చుగా ఉంటుంది केते उन्नत हेबो जानिछु ఎంత హెచ్చుగా ఉంటుందో తెలుసండి लोके आपनको छुई पारिबे ना ప్రజలు మిమ్మల్ని తాకలేరు जेतेबेले जस्टी को प्रभु कहिले ఎప్పుడైతే కర్రతో దేవుడు మాట్లాడాడో एटा नै कि नियम सिंधु को भीतरे रखो ఇది తీసుకొని వెళ్ళి మందసము లోన పెట్టు केउठी रखो ఎక్కడ పెట్టాలండి याकडे पेट्टलांडे కేవుటి రొక్కివరొచ్చి याकडे కేవుటి नियम सिंधु को भीतरे ఆ ప్రత్యక్షపు మందసములోన राजा मध्य जाई कि छुई पारिबो రాజు కూడా వెళ్ళి దాన్ని తాకలేడు सेनापति भी छुई पारिबो సేనాధిపతి కూడా వెళ్ళి जेते తాకలేడు धन थिले भी ताकु छुईबो ఎంత ధనవంతుడైన వెళ్ళి తాకలేడు काहेकि ఎందుకు प्रभु को सिंधु को भीतरे దేవుని మందసము లోపల प्रभु को लोक माने దేవుని ప్రజలారా प्रभु को सानिध्य रे करे समय बिता దేవుని సన్నిధిలో సమయాన్ని గడపండి प्रभु तुम स्थान को एते उन्नत करिवे దేవుడు మీ స్థితిని ఎంత మార్పు చేస్తాడంటే दुनिया लोक माने खाली सुनिबे आ देखिबे ప్రజలు ప్రపంచంలో ఉన్న ప్రజలు చూస్తారు వింటారు लेवल को आसी पारिबे కానీ మీ స్థితిలోనికి వాళ్ళు రాలేరు हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా एथे भाई प्रेयर समय देबाको అందుకోసం ప్రార్థనకి సమయం ఇవ్వాలి तृतीय परिवर्तन तृतीय आशीर्वाद మూడో ఆశీర్వాదం ए जस्टिर रूप चेंज ఈ కర్ర యొక్క రూపం మార్పు చెందింది प्रेज द लॉर्ड హల్లెలూయా आगरे सुखिला है कोड़ा है कि माठिया है कि केमती गुटे देखा जाउछला को माडो खाइछि पत्थर पानी खाइछि खरा खाइछि तार कोनोसी सौंदर्य नाही ఇంతకు ముందు ఎండిపోయి మట్టితో లేదా నల్లగా ఉండి ఏదో బురదంటుకొని లేదా ఎక్కడో దెబ్బలు తగిలి ఉన్న కర్ర అది. किंतु प्रभु को सानिध्य रे रहिबा परे అయితే దేవుడి సన్నిధిలో ఉన్న తర్వాత प्रभु एमिति ब्लेसिंग कॉलेज దేవుడు ఈ విధంగా దీవించాడు కదా तार रूप बदली जाइछे దాని రూపం మార్పు చెందింది प्रेज द लॉर्ड హల్లెలూయా हालेलुया హల్లెలూయా सदा प्रभु हमर बाहिक रूप कथा को कहू नाही దేవుడు మనకి బాహ్య రూపాన్ని हमर మాట్లాడుతున్నాడు स्पिरिचुअल हमर सोशल हमर मिनिस्ट्रियल रूप को बदलाई दियंती మన ఆత్మీయ స్థితిని మన యొక్క సామాజిక స్థితిని మన యొక్క పరిచర్య స్థితిని దేవుడు మార్పు చేస్తాడు सदा प्रभु बदलाई दियंती దేవుడే మార్పు చేస్తాడు मो सांग साथी माने देखि कि कहंती నా స్నేహితులను చూసి అంటారు विश्वास लागु नाही कि तू सही जीतू నువ్వు ఆ జిత్తు అని మాకు నమ్మకం రావటం లేదు सदा प्रभु रूप बदलाई दियंती దేవుడే నీ రూపాన్ని మార్పు చేశాడు सदा प्रभु स्थान बदलाई दियंती దేవుడు నీ స్థితిగతులు మార్చేస్తాడు सदा प्रभु आपणको जीवन रो आद्य विषय को फेराई कि दियंती దేవుడు నీ ప్రారంభ జీవితంలో స్థితిని ఖచ్చితంగా అందిస్తాడు प्रभु को लोक माने जदी आपण भाबुछुंती దేవుని ప్రజలారా మీరు అనుకుండొచ్చు मो लाइफ रे किछि हेई पारिबो ना నా జీవితంలో ఏమీ జరగదు stop speaking negative words వ్యతిరేకంగా మాట్లాడే మాటలను ఆపివేయండి speak faith విశ్వాసంతో కూడిన మాటలు speak మాట్లాడండి by faith విశ్వాసంతో మాట్లాడండి प्रभु को सानिध्य रे समय बिताइला परे the second word you have to do you have to speak faith దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే విశ్వాసంతో మాట్లాడుట never ever speak negative words వ్యతిరేకపు మాటలు ఎన్నడూ కూడా మాట్లాడకండి केबे भी नेगेटिव कथा कहिबे ना ఎన్నడూ కూడా వ్యతిరేక మాటలు మాట్లాడకండి जेतु आमे जीवंत ईश्वरंकर सेवा करूछु काठ पत्थरर नाही ఎందుకంటే మనం సజీవుడైన దేవుణ్ణి సేవిస్తున్నాం
కర్రని మట్టిని రాయిని కాదు. आम प्रभुंकर नाम या आश्चर्य तो कामो केते आश्चर्य न हेबो మన దేవుని పేరే ఆశ్చర్యకరుడు. ఆయన పనులు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఆలోచించండి. जदि आपण से आशीर्वाद देखि नांती एई हेतु देखि नांती आपण तांको सानिध्य रे यथेष्ट समय बिताउ नांती మీరు ఇప్పటి వరకు ఆయన ఆశ్చర్య కార్యాలు చూడలేదంటే సరైన సమయాన్ని మీరు దేవుని సన్నిధిలో గడపడం లేదు కనుక. प्रभु को लोक माने దేవుని ప్రజలారా, से जष्टिर रूप बदली गला ఆ కర్ర యొక్క రూపం మార్పు చెందింది. सिनो पर्वतरु मोसा ओलाइला बेले तार रूप बदली गला సీనాయి పర్వతం నుంచి మోసే దిగొచ్చుడుగా తన రూపం మార్పు చెందింది. दानिएल 10 दिनर सूची आहार भोजन कला परे ताहार रूप अलग देखा गला దానియేలు పరిశుద్ధమైన ఆహారం 10 రోజులు తీసుకున్న తర్వాత తన రూపంలో మార్పు వచ్చింది. प्रथम सामुएल 10:6 रे सदा प्रभु को आत्मा ओलाई आसंदे साउल मध्य परिवर्तित होई अलगा होई गले మొదటి సమయంలో 10:6 దేవుని ఆత్మ సౌలు మీదకి దిగొచ్చినప్పుడు సౌలు యొక్క రూపం కూడా మార్పు सदा प्रभु जहां को आशीर्वाद करो దేవుడు ఎవరినైతే దీవిస్తాడో तार सामाजिक आध्यात्मिक रूप रंग बदली వాళ్ళ సమాజపరమైన ఆత్మీయపరమైన రూపాలు మార్పు చెందుతాయి. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. खंजो लोक खंजो देखा जाऊ नाई కుంటివారిగా కుంటివారిగా अंध కనబడడు. अंध परि दुसुन గుడ్డివాడిగా గుడ్డివాడిగా కనిపించడు. कुब्जा स्त्रिया कुब्जा दुसुन నడు వంగుపై నామకం నడు सदा వంగుపై प्रभु కనిపించడు. बदलांती దేవుని స్థితిని మార్చేవాడు. There is power of transformation in the presence of God. దేవుని సన్నిధిలో రూపాంతరం చేసే శక్తి ఉన్నది. शैतान जाने సాతానుకి తెలుసు एमाने प्रार्थना रे बसिले एमाने संपूर्ण आशीर्वाद पाइछे మీరు ప్రార్థనలో కూర్చుంటే పరిపూర్ణంగా దీవించబడతారు. एणु అందుకోసం से सब काम करबाको छाडी देबो వాడు అన్ని పనులు చేయడానికి విడిచిపెడతాడు. प्रार्थना पई बहुत बाधा जन्माय ప్రార్థన చేయడానికి మాత్రం చాలా बहुत बाधा जन्माय చాలా ఆటంకపరుస్తాడు. गीत गाबले दिन सारा गाउछुबे పాట పాడంటే రోజంతా పాడతారు. वाक्य कहबले दिन सारा వాక్యం చెప్పండి అంటే రోజంతా చెప్పగలరు. प्रार्थना करबले शॉर्टकट प्रार्थना ప్రార్థన చేయాలంటే చిన్న ప్రార్థన చేస్తారు. काहीकि ఎందుకు? शैतान रो चातुर्य होते అపవాది యొక్క కుయుక్తి. प्रभु को लोक माने ध्यान दियंतु దేవుని ప్రజలారా చాలా सदा జాగ్రత్తగా प्रभु रूप बदलांतु దేవుడి స్థితిని మారుస్తాడు, మన రూపాన్ని మారుస్తాడు. एई जस्टिर आशीर्वाद ఈ యొక్క కర్ర యొక్క దీవెన चतुर्थ आशीर्वाद 4వ ఆశీర్వాదం. एहार मूल्य बदली गला దీని విలువ కూడా మార్పు एबे చెందింది. ए जस्टी साधारण जस्टी ఇప్పుడు ఈ కర్ర సామాన్యమైన కర్ర కాదు. हालेलुया హల్లెలూయా. आज समाज रे हुए तो आपनकर वैल्यू नाही ఈ దినం సమాజంలో మీకు విలువ प्रभु को లేకపోవచ్చు. सानिध्य रे समय बितातो దేవుని సన్నిధిలో you సమయం గడపండి. will be precious నువ్వు చాలా విలువైన వ్యక్తిగా ఉంటావు. आपण मूल्यवान ही जीवे చాలా విలువైన వ్యక్తిగా ఉంటావు. हालेलुया హల్లెలూయా. आपण आ सस्ता रहबे नाही మరలా మీరు చీప్ గా ఉండరు, తక్కువ काहे कि వ్యక్తిగా बहुमूल्य ఉండరు. रक्त रे से किनिछु ఎందుకంటే విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. विशेष दाम देकी किनिछु ఆయన చాలా విలువనిచ్చి కొనుక్కున్నాడు. आपण आओ सस्ता रहबे नाही మీరు మరలా చాలా సులువుగా आपण ఉంటారు, बहुमूल्य ही చాలా విలువైన వారుగా ఉంటారు. ए जस्टिर परवर्ती आशीर्वाद ఈ యొక్క కర్ర యొక్క వేరే ఆశీర్వాదం. यार नाम आ हारणको जस्टी रहिला దీని పేరు ఆరోను కర్రగా లేదు ఇక. प्रेज द लॉर्ड హల్లెలూయా. कहारो जस्टी हे गला ఎవరి కర్ర అండి ఇది? परमेश्वरको जस्टी యెహోవా యొక్క కర్ర. नाम बदली गला దాని పేరు కూడా మార్పు చెందింది. आपण प्रभुको सानिध्य रे रहंतु మీరు దేవుని సన్నిధిలో ఉండండి. नुआ नुआ नाम प्रभु देई चलिबे కొత్త కొత్త పేర్లతో దేవుడు మీకు ఇచ్చి నడిపిస్తాడు. आपण कहबा दरकार नै मु भाववादी मु अमको मु ढमको किछि कहबा दरकार నీకు నువ్వు నేను ప్రవక్తని, నేను అది, నేను ఇదే అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. प्रभु आपनको ना देबे దేవుడే నీకు పేరు పెడతాడు. दुनिया कहबो లోకం చెప్తుంది ये परमेश्वरको भाववादी होते ఇతడు దేవుడి ప్రవక్త. जेते बेले सामुएल बढीबाकु लागिले సమూయేలు ఎదుగుచుండగా लोके कहले हमको मध्य गोटे भाववादी उत्पन्न हो ప్రజలు తనకన్నారు, ఇదిగో మన మధ్యలో ప్రవక్త పెరుగుచున్నాడు. जेते बेले दाऊद विश्वस्त होइके चालिले ఎప్పుడైతే దావీదు నమ్మకస్తుడుగా लोके నడుస్తున్నాడో, कहले हम मानकर राजा हेबे ప్రజలు అన్నారు, ఇతడు మనకు రాజుగా ఉంటాడు. या प्रभु दियंती ఇది దేవుడు ఇస్తాడండి. प्रभुको लोक माने దేవుని ప్రజలారా, आपणकर नाम जेते खराब हेइ थाउ మీ పేరు ఎంత చెడుగా ఉన్నా प्रभुको सानिध्य रे रहंतु దేవుని సన్నిధిలో కనిపెట్టండి. सदा प्रभु नाम बदला దేవుడు మీ పేరును మార్పు చేస్తాడు, रूप बदला మీ రూపాన్ని మార్చి मूल्य వేస్తాడు, बदला మీ విలువను మార్చి వేస్తాడు, स्थान बदला మీ స్థితిని మార్చి వేస్తాడు. शेष आशीर्वाद ఆఖరి ఆశీర్వాదం कर्म बदली गला మీ పనులు మార్పు చేస్తాడు. एबे बिलो बाड़ो घाटी पत्थर जाउ नाई ఇప్పుడు పొలము ఎడార అరణ్యములో వెళ్తాం లేదు. जुग जुग पई एबे से गुडी आश्चर्य चिन्ह हिकी रही యుగ యుగములు అది ఆశ్చర్యకరమైన గుర్తుగా ఉన్నది. ताहाको देखे समस्ते भय करंती దాన్ని చూచిన వెంటనే అందరూ భయపడతారు, ताहाको देखे समस्ते शिक्षा पांती దాన్ని చూసి అందరూ నేర్చుకుంటారు. कौन शिक्षा ఏం నేర్చుకుంటారు? प्रभुको सानिध्य रे गले एमिति आशीर्वाद में దేవుని సన్నిధిలో గడిపితే ఇటువంటి దీవించబడతారు. प्रभुको लोक माने దేవుని ప్రజలారా, मु आपनको कहबा पई चाहे నేను మీకు చెప్పుచున్నాను,
కూర్చున్నారు. ଏ ଯଷ୍ଟିରେ 6 ଗୋଟି ଆଶୀର୍ବାଦର କଥା ଆମେ ଦେଖିଲୁ। ఈ కర్రలో 6 రకాలైన ఆశీర్వాదాలు ଏହା చూసాం. ଗୋଟେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନ ପାଇଁ ଅତି ଆବଶ୍ୟକ ଅଟେ। ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ଆମେ ପ୍ରେୟର କରୁଛେ, మనం ప్రార్థిస్తున్నాం, ପ୍ରଭୁ ଆମ ଦେଶକୁ ବଦଳାଅ, దేవా మా దేశాన్ని మార్పు ପ୍ରଭୁ చేయండి, ମଣ୍ଡଳୀକୁ ବଦଳାଅ, దేవా మా సంఘాన్ని మార్పు ପ୍ରଭୁ చేయండి, ଦେଶର ଅଧିକାରୀ ମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କର। మా దేశంలోని నాయకులు ଏ దీవించండి. ସବୁ ଭଲ ଅଟେ, ఇవన్నీ మంచిదే. କିନ୍ତୁ ଆମେ କେବେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରଖିବା। మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో పెట్టుకోగలం? ଛୋଟ କଥା କହିକି ମୁଁ ସାରିବାକୁ ଚାହେଁ। చిన్న మాట చెప్పి నేను ଆପଣଙ୍କ ముగించాలనుకుంటున్నాను. ମନରେ ହୁଏତ ପ୍ରଶ୍ନ ଆସୁଛି କି మీ ନାହିଁ, మనసులో ప్రశ్న వస్తుందో లేదో నాకు తెలియదు, କିନ୍ତୁ ମତେ ଏ ପ୍ରଶ୍ନଟା ବାରମ୍ବାର ଆସୁଛି। కానీ నాకు మాత్రం ఈ ప్రశ్న మాటికి వస్తుందండి. ଏଇ ଯଷ୍ଟିରେ ଏତେ ମହତ୍ ପରିବର୍ତ୍ତନ ఈ కళలో ఇంత గొప్ప మార్పు କାହା ହେତୁରୁ ହେଲା? ఎవరిని బట్టి జరిగింది ଟିକେ କୁହନ୍ତୁ, చెప్పండి. కొంతు କାହା ହେତୁରୁ ହେଲା? ఎవరిని బట్టి అండి? ଏ ଯଷ୍ଟିରେ ଏ 6 ଗୋଟି ଆଶୀର୍ବାଦ କାହା ହେତୁରୁ ఈ ହେଲା? కళలో ఈ 6 రకాలైన ఆశీర్వాదాలు ఎవరిని బట్టి జరిగాయి? చెప్పండి। కొంతు ప్రైజ్ ది లార్డ్। కీ పాయింట్ హଉଛି ప్రభుଙ୍କ ସାନିଧ୍ୟ। ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధి. ଆଚ୍ଛା, ଆପଣ କହିବେ మీరు చెప్తారు, ଅବଜେକ୍ସନ ପାଷ୍ଟର, పాస్టర్ గారు ఆటంకం, చిన్న ఆటంకం అండి. 12 ଯଷ୍ଟି ଯାକ ତ ସାନିଧ୍ୟରେ ଥିଲେ, 12 కర్రలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి కదా, ହେଲେ 12ଟା ଯାକ କାହିଁକି କଣିଲା ନାହିଁ? 12 కూడా ఎందుకు మొలకెత్తలేదు? ఇదిగో మాట, ఏటా కథ అర్థమైందా? బుద్ధి పర్లేనా? ଶୁଣ, వినండి, 12 ଯଷ୍ଟି ଯାକ ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ ଥିଲେ, 12 కర్రలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. କାହିଁକି 11ଟା పుష్పిତ ଫଳବନ୍ତ ହେଲା ନାହିଁ? ఎందుకు 12 పువ్వులు పూయలేదు, అవి ఫలించలేదు? ମୂଳ କାରଣ ହଉଛି ప్రాముఖ్యమైన కారణం, ଇଏ 11 ଜଣ ଝଗଡା କରିକି ଯାଇଥିଲେ। ఈ 11 మంది గొడవాడుకుంటూ వెళ్ళారు. ଇଏ 11 ଜଣ ଶତ୍ରୁତା ସହିତ ପ୍ରାର୍ଥନାରେ ବସିଥିଲେ। ఈ 11 మంది శత్రు భావంతో వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నారు. କାହା ସହିତ ଶତ୍ରୁତା? ఎవరితో శత్రుత్వం అండి? ମୂଷାଙ୍କ ସହିତ। మోషేతో. ଆଜି ପ୍ରେୟର ଡେ, ପ୍ରେୟର ମନ୍ଥ, ପ୍ରେୟର ଇୟର, ପ୍ରେୟର ନାଇଟ, ହୋଲ ଡେ ପଡସା ପାଷ୍ଟର ସାଙ୍ଗରେ ମନ ମିଶୁନାହିଁ। ప్రేయర్ డే, ప్రేయర్ నెల, ప్రేయర్ సంవత్సరం, ప్రేయర్ హోల్ నైట్ అని అంటారు, పక్కన ఉన్న పాస్టర్ గారితో మాత్రం ବାପାକୁ ମାରିଲା ଶତ୍ରୁ ପରି କେବେ ମିଳୁ ସୁଯୋଗ ଯାକୁ ଦେଖିବି ବୋଲି ବସିଥାଉଛନ୍ତି। తమ తండ్రిని కొట్టే శత్రువులాగే చూస్తారు, అవకాశం వస్తే తన పని పడతాను. ରିଭାଇଭାଲ ଆସିବ। ఉద్యమం వస్తుందండి. ଏଇଥିପାଇଁ 11ଟି ଯଷ୍ଟି ଗଜା ହେଲା ନାହିଁ। అందుకోసమే ఆ 11 కర్రలు మొలకెత్తలేదు. ଶତ୍ରୁତା ସହିତ ଚାଲିଛି ପ୍ରାର୍ଥନା। శత్రు భావంతో ప్రార్థన జరుగుతున్నది. ତାଙ୍କେ ପ୍ରାର୍ଥନା କଲେ ଆମେ ବି କରିବା। వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా చేద్దాం. ତାଙ୍କେ ଫାଷ୍ଟିଂ କଲେ ଆମେ ବି ରଖିଦେବା। వాళ్ళు ఉపవాస ప్రార్థన, మనం కూడా పెట్టిద్దాం. ତାଙ୍କୁ ଡାକିବା ନାହିଁ। వాళ్ళు పిలవద్దు. ତୁମର ବାପାର କାମ କି నీ ନା ତୁମର ତାତାର କାମ? నీ తాత పని లేదు, నీ నాన్న పనిది. Why there is bitterness? ఎందుకు నీలో ఈ దుఃఖము? Why there is enmity? ఎందుకు నీలో శత్రుత్వం? Why there is no unity? ఎందుకు మీలో ఐక్యత లేదు? ପ୍ରଭୁ ଆରମ୍ଭରେ କହିଲେ, దేవుడు మొదటగానే చెప్పాడు, ମୋ ନାମରେ 2 ହୁଅ ବା 200 ହୁଅ, 3 ହୁଅ କି 300 ହୁଅ, କିନ୍ତୁ ଏକ ମନ నా ଦରକାର। పేరులో 2 కావచ్చు, 3 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, ఏకాత్మ కావాలి. ଆଜି ଶତ୍ରୁତା କ୍ୱିଣ୍ଟାଲ ଭର୍ତ୍ତି ହେଇଛି ଆଉ ପ୍ରାର୍ଥନା ଉପରେ ପ୍ରାର୍ଥନା ଚାଲିଛି, ଶୁଖିଲା ପ୍ରାର୍ଥନା ଯାକ। శత్రు భావము క్వింటల్ మనలో నింపబడ్డది, కానీ ప్రార్థన తర్వాత ప్రార్థన జరుగుతుంది. ଏଥିପାଇଁ ନା ପତ୍ର ଗଜା ହଉଛି ନା ଫୁଲ ତ ଛାଡି ଦିଅ। అందుకోసం ఆకులు మొలకెత్తలేదు, పువ్వులు మాత్రం విడిచిపెట్టండి. ఇక్కడ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ବେଦୀ ନିକଟକୁ ଯିବା ପୂର୍ବରୁ ଆଗେ ମିଳିତ ହୁଅ ବୋଲି କହିଲେ। బలిపీఠానికి సమీపించే ముందు మీరు సమాధాన పడండి అని చెప్పబడుతుంది. ରିକନ୍ସିଲିଏସନ ନାହିଁ। మనలో సంధి లేదు. କେତେ ପ୍ରାର୍ଥନା କଲେ କଣ ହେବ? ఎంత ప్రార్థన చేసుకుంటే ఏం ప్రయోజనం అండి? ଯେତିକି ପ୍ରେୟର ଟାୱାର ଭାରତରେ ଅଛି ନା ଆଗମନ ଜଲ୍ଦି ହେଇଯିବା କଥା। ఎంత ప్రార్థన టవర్లు ఉన్నాయి భారతదేశంలో, ఆయన రాకడ త్వరగా జరగాలి. କାହିଁକି ହେଉନାହିଁ? ఎందుకు జరగటం లేదు? ଅଧିକାଂଶ ପ୍ରେୟର ଟାୱାର చాలా ప్రార్థనా టవర్లో ଦେଶିଆ ଭାଷାରେ କହନ୍ତି మామూలు భాషలు అంటారు, ପେଟ ପୋଷକୁ ନାଇଁ ଦୋଷ। ସେମିତି ଆକା କୁହ, ମୁଁ ସେଟା ଜାଣିନାక ଶୁଣିନାక ପେଟ ପୋଷିବା ପାଇଁ ତାକୁ లేదు, ଜାଣିଦେଲେ ଜାଣିଦେଲେ ତ? ପେଟ ପୋଷକୁ ନାଇଁ ଦୋଷ। దర్మా మిళుచి బోలి ప్రార్థన చేస్తున్నారు। ఆ జీతం దొరుకుతుంది కనుక ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన కూర్చుంది.
ଦରମା ବନ୍ଦ, జీతం ఆగిపోతే ଆଙ୍କର ଦର୍ଶନ ବନ୍ଦ, ଆହ୍ୱାନ ବନ୍ଦ, ପ୍ରାର୍ଥନା ବନ୍ଦ, ସବୁ ବନ୍ଦ। వాళ్ళ దర్శనము, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ సమస్తం కూడా బందే. ଏଥିପାଇଁ ପ୍ରଭୁ କାମ କରୁନାହାନ୍ତି। అందుకోసమే దేవుడు పని చేయడం లేదు. ଲିସନ୍ କେୟାରଫୁଲି। చాలా జాగ్రత్తగా వినండి. ଆଜି ବଡ ବଡ ଟିମ୍ ଭିତରେ ପ୍ରଭୁ ନାହାନ୍ତି। పెద్ద పెద్ద టీంలో దేవుడు లేడండి. ପ୍ରଭୁ ବାଇବଲରେ ଖୋଜିକି ଦେଖନ୍ତୁ, ଆପଣ ବାଇବଲକୁ ଉଠେଇକି ଦେଖନ୍ତୁ। మీరు బైబిల్లో వెతికి చూడండి, బైబిల్ ପ୍ରଭୁ ଗୋଟେ ଗୋଟେ ଲୋକକୁ ବ୍ୟବହାର କରି ଦେଶକୁ ବଦଳେଇଛନ୍ତି। దేవుడు ఒక్కొక్కరిని వినియోగించుకొని ଜଣେ ମୋସା ଦରକାର, ఒక మోసే అవసరము, ଜଣେ ଏଲିୟା ఒక ଦରକାର, ఏలియా అవసరము, ଜଣେ ଜୁନସ୍ ఒక ଦରକାର। యోనా అవసరము। ଦେଶ ଭିତରେ ରିଭାଇଭାଲ ఒక ଆଣିଲେ, దేశంలో ఉద్యమానికి కారణం, ଦେଶକୁ ପରିବର୍ତ୍ତନ କଲେ ଏମାନେ। దేశాన్ని మార్పు చేశారు మీరు। ଜଣେ ଥୋମା ଭାରତ ପାଇଁ ଯଥେଷ୍ଟ। ఒక తోమా భారతదేశానికి చాలండి। ସେ ନିଆଁ ଲଗେଇକି ପଳେଇଲା। ఆయన అగ్గంటించి వెళ్ళిపోయారు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ଆମେ ବେଳେ ବେଳେ ବେଶୀ ବିଲୁଆ ମନ୍ଦା ଜମା ହେଇକି ଯାଉଛୁ। కొన్నిసార్లు నక్కల గుంపులుగా చాలా సార్లు ଏ వెళ్తున్నాం। ବିଲୁଆ ଲାଞ୍ଜରେ ନିଆଁ ଲାଗିଥିବା ଯାଏ ସେ ଅନ୍ୟର ଶସ୍ୟ ପୋଡେଇବ। ఈ నక్కల గుంపులో అగ్గంటుకున్నప్పుడు ఇతరుల పంటని వాళ్ళు దయించి ବିଲୁଆର వేస్తారు। ଲାଞ୍ଜର ନିଆଁରେ କେବେ ହେଲେ ପଲିସ୍ଟିୟ ମାନେ ହାରିବେ କି? ఈ నక్కల యొక్క అగ్ని బట్టి పిలిసిలు ఎప్పుడైనా వాటం చేస్తారండి? ସୁନ୍ଦର ସୁନ୍ଦର ରେଭେଲେସନ ଶୁଣନ୍ତୁ। చక్కటి చక్కటి దేవుని ప్రత్యక్షతను వినండి। ଏ ସାମସନ ଭାବିଲା, సంసోన్ అనుకున్నాడు, ବିଲିଆ ମାନଙ୍କର ବିଲୁଆ ମାନଙ୍କର ଲାଙ୍ଗୁଳରେ ନିଆଁ ଲଗେଇଦେଲେ ପଲିସ୍ଟିୟ ମାନେ ହାରିଯିବେ। నక్కగా నక్క కట్టి ఆ తోకలో అగ్ని ముట్టిస్తే పిలిసిలందరూ పారిపోతారేమో। ଶହ ଶହ ବିଲିଆକୁ କୁଆଡୁ ଧରିଲା ଆଜ୍ଞା ମାନିବାକୁ ପଡିବ। వందల కొద్ది నక్కల్ని ఎక్కడి నుంచి పట్టుకున్నాడు? ଆମେ ଗୋଟେ ଦେଶୀ କୁକୁଡାକୁ ଧରି ପାରୁନୁ। మనం ఒక మామూలు కోడినే పట్టుకోలేము। ତା ମାନେ ସାମସନ ବହୁତ ସ୍ପିଡ ରନିଂ ରେସ୍ କରୁଥିଲା। అంటే సంసోను చాలా త్వరగా పరిగెత్తుగా ଶହ ଶହ ବିଲୁଆକୁ ଧରିଲା, వందల కొద్ది నక్కలు ଆଉ పట్టుకున్నాడు। ଲାଙ୍ଗୁଳକୁ ବାନ୍ଧିଛି, ఆ నక్కల తలకు నియా తోకలు ଲଗେଇଛି। కట్టాడు, అగ్గి పెట్టాడు। ଭାବିଲା କଣ, ఏమనుకున్నాడు? ଏ ନିଆଁ ଏମିତି ଜଳିବ ଯେ ఈ అగ్గి ఈ విధంగా మండుతుంది, ଶସ୍ୟ ସବୁ ପୋଡିଯିବ, వీళ్ళ పంట అంతా ପରିଷ୍ଠ పాడవుతుంది, ଦେଶରେ ନିଆଁ ଲାଗିଯିବ, ఫిలిస్తీ దేశంలో ଏମାନେ ହାରିଯିବେ। వీళ్ళు వాటం చూస్తారు। ଲାଙ୍ଗୁଳର ନିଆଁରେ ହାରିବେ କି? తోకలో ఉన్న అగ్గి బట్టి వాళ్ళు వాటం చూస్తారండి। పెంతికోస్ట్ର ନିଆଁରେ ହାରିବେ। పెంతికోస్తు అగ్ని బట్టి వాళ్ళు వాటం చూస్తారు। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ସାମସନ ଶତ୍ରୁତାର ନିଆଁରେ କାମ ହେବ ନା। సంసోను యొక్క శత్రు భావంలో అగ్ని బట్టి పని జరగదు। ଆତ୍ମାଙ୍କ ଅଗ୍ନି ଦରକାର। ఆత్మ అగ్ని అవసరము। ଆତ୍ମାଙ୍କର ଅଗ୍ନି ପାଇଁ ହେଲେ 120 ଜଣ ଏକ ମନରେ ଥିଲେ। ఆత్మ అగ్ని అవసరమైతే 120 మంది ఏకాత్మతో కూడుకుని ఉన్నారు। ଆଜି ୟୁନିଟିର ଭାବ ఈ ଅଛି, దినం ఐక్యతలో లోపం ఉన్నది। ଅନୁଷ୍ଠାନର ଭେଦଭାବ, అలాగే చాలా సంస్థల యొక్క వ్యతిరేకత, ବ୍ୟକ୍ତିଗତ ଶତ୍ରୁତାର ଭେଦଭାବ, వ్యక్తిగతమైన శత్రు భావము। ଏଥିପାଇଁ ଅଗ୍ନି ଓହ୍ଲାଉ ନାହିଁ। అందుకోసమే దేవుని అగ్ని రావటం లేదు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ଯଦି ଆପଣ ଚାହୁଁଛନ୍ତି ପ୍ରଭୁ କାମ మీరు କରନ୍ତୁ, దేవుని పని చేయాలని కోరుకుంటే ପ୍ରତ୍ୟେକଙ୍କ ସହିତ ପ୍ରଥମେ ଏକତା ରଖନ୍ତୁ। అందరితో ఐక్యత కలిగి ఉండండి। ଶତ୍ରୁତା ଦୂର କରନ୍ତୁ, శత్రు భావాన్ని తీసివేయండి। ଶତ୍ରୁତା ଦୂର କରନ୍ତୁ, శత్రు భావాన్ని తీసివేయండి। ସବୁ ଶତ୍ରୁତା ବାହାର କରନ୍ତୁ। అంత శత్రుత్వను తీసివేయండి। ମୋସାଙ୍କ ହୃଦୟରେ କାହା ପ୍ରତି ଶତ୍ରୁତା ନାହିଁ। మోషే హృదయంలో ఎవరి పట్ల శత్రు భావం లేదు। ହାରୁଣଙ୍କ ହୃଦୟରେ କାହା ପ୍ରତି ଶତ୍ରୁତା, ఆరోను హృదయంలో ఎవరి పట్ల శత్రు భావం లేదు। ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ରହିଲେ। వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు। 12 ଘଣ୍ଟା ଭିତରେ 12 గంటల లోపలే ଯାହାକି 12 ବର୍ଷରେ ଫଳିବା କଥା। 12 సంవత్సరాల పండవలసిన పంట। 7th blessing କଥା ମୁଁ ଛାଡି ଦେଇଥିଲି। 7వ దీవెన నేను అది మర్చిపోయాను। 7th blessing କଥା କଣ? 7వ దీవెన ఏంటంటే, ए जस्ट ఈ కర్ర शॉर्टेड पीरियड में ग्रेटेस्ट रिजल्ट नेकी आसिला। తక్కువ సమయంలో ఎక్కువ ప్రతిఫలం తీసుకొని వచ్చింది। दुनिया रे गुटे बादाम गछरे बादाम फळिबा पाए ప్రపంచంలో ఒక బాదాం చెట్లో బాదాం పండడానికి 8 ରୁ 12 वर्ष समय लागे। 8 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది। ऑर्गेनिक बादाम फळिबा पाए సామాన్యమైన అంటించే చెట్టులో 8 वर्ष ରୁ 12 वर्ष समय लागे। 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు పడుతుంది। किंतु प्रभु को सानिध्य కానీ దేవుని సన్నిధిలో 12 घंटा ଯଥେଷ୍ଟ। 12 గంటలు చాలండి। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। गुटे 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 बंसी पके केते माछ धरिबो। ఒక 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 వల వేసి ఎన్ని చేపలు పట్టగలరు? गुटे गुटे माछ धरिबो। गुटे वर्ष को गुटे धरले तमे 5000 वर्ष बंचबार अछि, 5000 आत्मा लाभ करियो। ఒకవేళ మీరు సంవత్సరానికి ఒక చేప లేదా ఒక ఆత్మ పడితే 500 మందిని పట్టుకోవాలంటే 500 సంవత్సరాలు ताहा పడుతుంది। आवश्यक नाही। లేదంటే అది అవసరం లేదు। प्रभु को सानिध्ୟରେ रुह। దేవుని సన్నిధిలో గడపండి। गोटिए प्रचाररे 5 वर्षर 5000 वर्षर काम गोटिए प्रचार हि जीवो। ఒక్క వాక్య బోధలోనే 5000 మంది 500 సంవత్సరాలు జరిగే గొప్ప కార్యం జరుగుతుంది। शॉर्टेस्ट ड्यूरेशन रे ग्रेटेस्ट वर्क देखिबा पई चाहंती। लव द प्रेजेंस ऑफ गॉड, स्पेंड टाइम इन द प्रेजेंस ऑफ गॉड। తక్కువ సమయంలో ఎక్కువ పని జరగాలంటే దేవుని సన్నిధిని ప్రేమించండి। దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపండి। आ हम परमेश्वर सेही प्रकार परमेश्वर तो మన దేవుడు అటువంటి దేవుడు అండి। आम प्रभु धीर स्थिर काम करते। మన దేవుడు నెమ్మదిగా పని చేయడు।
धीरे 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 स्लोली काम करती ना మెల్లగా పని ఆయన చేయడు. परमेश्वर तांको काम शीघ्र करिवे దేవుడు తన పనిని త్వరగా చేస్తాడు. शीघ्र करिवे త్వరగా చేస్తాడండి. बहुत शीघ्र करिवे చాలా త్వరగా ఆయన చేస్తాడు. ମୁଁ ଏହା విశ్వాସ କରୁଅଛି నేను దీన్ని నమ్ముచున్నాను. ଗୋଟେ ଏମିତି ସମୟ ଆସିବାକୁ ଯାଉଛି ఇటువంటి ఒక గొప్ప సమయం వచ్చున్నది. ବହୁତ ଯୁବା ଯୁବତୀ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ମାନେ ସବୁ ଛାଡିକି ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ସମୟ ବିତାଇବେ చాలా మంది యవనస్తులు వాళ్ళన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ద్వారా గడుపుతారు. ପ୍ରଭୁଙ୍କର ଅସାଧାରଣ ଶକ୍ତି ଲୋକମାନେ ପାଇବେ దేవుడు అసాధ్యమైన శక్తిని ప్రజలు పొందుకుంటారు. ଯାହା 100 ବର୍ଷ ହେଲା ଓଡ଼ିଶାରେ ହେଇନାହିଁ ତାହା ଗୋଟିଏ ଦିନରେ ଆରମ୍ଭ ହେଇଯିବ ఒరిస్సాలో 100 సంవత్సరాలు జరగని కార్యం ఒక్క సంవత్సరంలో జరుగుతుంది. ଯାହା 100 ବର୍ଷର ମିନିଷ୍ଟ୍ରିରେ ହେଇନାହିଁ ତାହା ଗୋଟିଏ ବର୍ଷରେ ହେଇଯିବ 100 సంవత్సరాల పరిచర్యలో జరగని కార్యం ఒక్క సంవత్సరంలో జరుగుతుంది. ଯାହା 3.5 ବର୍ଷରେ ହେଇନଥିଲା ପିତରଙ୍କ ଦ୍ୱାରା ଗୋଟିଏ ପ୍ରାର୍ଥନାରେ ହେଇଗଲା ଗୋଟିଏ ପ୍ରଚାରରେ ହେଇଗଲା 3.5 సంవత్సరాలు పేతురు జీవితంలో జరగంది ఒక్క ప్రార్థన కోటలో ఒక్క వాక్య పరిచర్యలో జరిగింది. all you need to do you have to spend time in the presence of God నువ్వు చేయవలసింది అంతా ఒకటే, దేవుని సన్నిధిలో గడపడమే. ଯେତେ ଆପଣ ବ୍ୟସ୍ତ ରୁହନ୍ତୁ ନା କାହିଁକି నువ్వు ఎంత బిజీగా ఉన్నా ଆଜିଠାରୁ ଗୋଟିଏ ସଂକଳ୍ପ ఈ ନିଅନ୍ତୁ దినం నుంచి ఒక తీర్మానించుకో, ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ପ୍ରଥମ ସ୍ଥାନ ଦେବି నేను దేవుని సన్నిధికి మొదటి స్థలం ఇస్తాను. କେତେ ଲୋକ ତାହା କରିବା ପାଇଁ ଚାହାନ୍ତି ఎంతమంది చేయడానికి ఇష్టపడుతున్నారు? ସମସ୍ତେ ଠିଆ ହେଇଯାଆନ୍ତୁ అందరు లేచి నిల్చుందాం. ସମସ୍ତେ ଠିଆ ହେଇଯାଆନ୍ତୁ అందరు లేచి నిల్చుండి এই ସମୟରେ ଆମେ 5 ମିନିଟ୍ ଆଖି ବନ୍ଦ କରି ପ୍ରାର୍ଥନା କରିବା 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. ଏଇ ଜଷ୍ଟିରେ ଥିବା 7 blessings ఈ కర్రలో ఉన్న 7 రకాలైన ఆశీర్వాదాలు ଆପଣଙ୍କ ଜୀବନରେ ପ୍ରଭୁ ଦେବାକୁ ଚାହାନ୍ତି నీ జీవితంలో దేవుడు ఇవ్వనై ఉన్నాడు. ଆପଣ ଦୀର୍ଘ ବର୍ଷ ହୁଏତ କିଛି କରିପାରିନାହାନ୍ତି నువ్వు చాలా సంవత్సరాల నుంచి ఏమీ చేయకపోవచ్చు, ଏଇଥିପାଇଁ କରିପାରିନାହାନ୍ତି ఇందుని బట్టి నువ్వు చేయకపోవచ్చు. ଆପଣ ଯୋଉ ଜାଗାରେ ପରିଶ୍ରମ କରିବା କଥା କରିନାହାନ୍ତି నీవు ఏ స్థలాల్లో అయితే కష్టపడాలి అక్కడ కష్టపడలేదు. ଯାହା ଦୁନିଆରେ ଫଳିବା ପାଇଁ 12 ବର୍ଷ ଦରକାର ప్రపంచంలో పండడానికి 12 సంవత్సరాలు అవసరం. approximately 12 ବର୍ଷ ଦରକାର రమారమి 12 సంవత్సరాలు కావాలి. ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ 12 ଘଣ୍ଟା ଯଥେଷ୍ଟ దేవుని సన్నిధిలో 12 గంటలు చాలండి. ଯୁବା ଯୁବତୀ ମାନେ యవనులారా ଭାଇ ଭଉଣୀ ମାନେ సోదరులారా సోదరీమణులారా ଏଇ ଜଷ୍ଟିରେ ମହତ୍ 7 ଗୋଟି ଆଶୀର୍ବାଦ ଦେଖାଗଲା ఈ కర్రలో గొప్ప గొప్ప 7 రకాలైన ତାହା ఆశీర్వాదాలు చూసాం. ଈଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟର ଚମତ୍କାରୀ ଶକ୍ତି ଥିଲା అది దేవుని సన్నిధిలో ఉన్న అద్భుతమైన శక్తి. ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା ପାଇଁ ଚାହେଁ నేను మీకు చెప్పుచున్నాను, ପବିତ୍ରତା ସହିତ పరిశుద్ధతతో ସମସ୍ତଙ୍କ ସହିତ ଐକ୍ୟତା ସହିତ అందరితో ఐక్యతతో కూడిన ଯଦି ଆପଣ మనసుతో ଦୈନିକ ଆଣ୍ଠୋଇବେ మీరు అనుదినము గాని କମ మోకరిస్తే ସେ କମ 1 ଘଣ୍ଟାରୁ ଅଧିକ ସମୟ ପ୍ରାର୍ଥନାରେ ସମୟ అతి ଦେବେ తక్కువలో 1 గంట కన్నా పైబడి గాని మోకరించి ବହୁତ ప్రార్థిస్తే ଶୀଘ୍ର ପ୍ରଭୁ କାମ କରିବାକୁ అతి ଯାଉଛନ୍ତି త్వరగా దేవుడు పని చేయనై ఉన్నాడు. ବହୁତ ଶୀଘ୍ର କାମ ହେବାକୁ అతి ଯାଉଛି త్వరగా దేవుని పని జరుగుచున్నది. ସର୍ବପ୍ରଥମ ଆଶୀର୍ବାଦ మొట్టమొదటిగా ఆశీర్వాదం. ଆପଣ ଯଦି ଗତ ଦିନ ମାନଙ୍କରେ କିଛି ହରାଇ గత ବସିଛନ୍ତି దినాల్లో మీరు ఏదైనా కోల్పోతే ଆପଣ ଶୀଘ୍ରତା ଫେରି ପାଇବେ మీరు త్వరగా పొందుకుంటారు. ଯଦି ଆପଣଙ୍କ ଜୀବନରେ మీ జీవితంలో ଆପଣଙ୍କର ସ୍ଥାନ ବହୁତ ନିମ୍ନ ଅଟେ మీ స్థలము మీ స్థితి చాలా ତାହା తక్కువ కావచ్చు, ଉଚ୍ଚ ହେବାକୁ ଯାଉଛି అది హెచ్చించబడుచున్నది. ସେବାର ସ୍ଥାନ మీ సేవ యొక్క స్థితి, ସ୍ୱାସ୍ଥ୍ୟର ସ୍ଥାନ మీ ఆరోగ్యం యొక్క స్థితి, ଯାହା କିଛି ମୃତ ତାହା ଜୀବିତ ହେବାକୁ ଯାଉଛି ఏదైతే మృతమై ఉన్నదో అది సజీవమై ఉన్నది. ଯାହା କିଛି నీଚ ତାହା ଉଚ୍ଚ ହେବାକୁ ଯାଉଛି అది తక్కువగా ఉంటే హెచ్చింపబడుచున్నది. ଶତ୍ରୁତା ଦୂର କରନ୍ତୁ నీలో ఉన్న శత్రుభావం ଯଦି తీసివేయి. କାହା ସହିତ ଶତ୍ରୁତା ଅଛି ଆଜି କ୍ଷମା ଦିଅନ୍ତୁ କ୍ଷମା ମାଗନ୍ତୁ ఎవరితో శత్రుభావం ఉంటే వాళ్ళకి క్షమించండి, క్షమాపణ అడగండి. ଆଜିଠାରୁ ପ୍ରାର୍ଥନା ଜୀବନ ବିତାଇବା ఈ ଆରମ୍ଭ దినం କରନ୍ତୁ నుంచి ప్రార్థన జీవితంలో గడపండి. ସମସ୍ତେ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରନ୍ତୁ అందరూ కళ్ళు మూసుకుందాం. ସମସ୍ତେ ମୁଖ ଖୋଲି ପ୍ରାର୍ଥନା అందరూ నోరు କରନ୍ତୁ తెరిచి ప్రార్థిద్దాం. ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ అందరూ ప్రార్థించండి. ସ୍ୱର୍ଗ ଆଡକୁ ହାତ ଉଠାନ୍ତୁ పరలోక వైపు మీ చేతులు ఎత్తండి. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ଆଜିଠାରୁ ନିରାଶ ହେବା ବନ୍ଦ ఈ దినం କରନ୍ତୁ నుంచి నిరాశ చెందడం ଆପଣଙ୍କ ఆపండి. ଦୁଃଖର ଦିନ ଦୂର ହେବ మీ దుఃఖపు యొక్క దినాలు ଆପଣଙ୍କର ముగించబడుతున్నాయి. ମୃତକର ଦିନ ସମାପ୍ତ మీ ହେବ కన్నీటి యొక్క దినాలు ଆପଣ ముగించబడుతున్నాయి. ମିରାକେଲ ଦେଖିବେ మీరు అద్భుతాలు చూస్తారు. ଆପଣ ମହାନ ପରିବର୍ତ୍ତନ మీరు ଦେଖିବେ గొప్ప మార్పును చూస్తారు. ଆପଣଙ୍କର ନାମ ବଦଳିବ మీ పేరు మార్పు చెందుతుంది. ଆପଣଙ୍କର ସ୍ଥାନ ବଦଳିବ మీ స్థితిని మార్పు చెందుతుంది. ସମସ୍ତେ ముଖ ଖୋଲି ପ୍ରାର୍ଥନା అందరూ କରନ୍ତୁ నోరు తెరిచి ప్రార్థిద్దాం. ପ୍ରଭୁଙ୍କୁ କୁହନ୍ତୁ ପ୍ରଭୁ ମୋତେ କ୍ଷମା କର దేవునితో చెప్పు, దేవా నన్ను ପ୍ରଭୁ క్షమించు. ମୋତେ କ୍ଷମା କର దేవా నన్ను ମୁଁ క్షమించండి. ଯାହା ଭୁଲ କରିଛି నేను ఏదైతే పొరపాటు ପ୍ରଭୁ చేశానో କ୍ଷମା ମାଗୁଛି నన్ను క్షమాపణ అడుగుతున్నాను. ଆଜିଠାରୁ ఈ దినం నుంచి ప్రభు, ପ୍ରାର୍ଥନାରେ ସମୟ ବିତାଇବି ప్రార్థనలో సమయం గడుపుతాను. ତମ ସାନ୍ନିଧ୍ୟରେ ପ୍ରଥମ ସ୍ଥାନ ఈ ଦେବି సన్నిధికి మొదటి స్థలం ଶତ୍ରୁତା ଦୂର କରିବି శత్రు భావాన్ని తీసివేస్తాను. ପବିତ୍ରତା ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବି పరిశుద్ధతతో కూడిన ప్రార్థన ସମସ୍ତେ చేస్తాను. ମୁଖ ଖୋଲିକି ପ୍ରଭୁଙ୍କୁ ଡାକ ପକାନ୍ତୁ అందరూ నోరు తెరిచి ప్రజలు ଏଇ ସମୟରେ ఈ సమయంలో ପ୍ରଭୁଙ୍କର ଅଗ୍ନି ପ୍ରଭୁ ପଠାଇବେ దేవుడు తన అగ్నిని పంపిస్తున్నాడు. ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ସ୍ପର୍ଶ କରିବେ దేవుడు మిమ్మల్ని తాకుచున్నాడు. ଆପଣ ଆଜିଠାରୁ ନୂଆ ହେବେ ఈ దినం నుంచి మీరు ఒక నూతన వ్యక్తిగా ఉంటారు. ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ମୁଖ ଖୋଲନ୍ତୁ దేవుడు అంటే నోరు తెరువు, ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ ప్రార్థన చేయండి. Hallelujah హల్లెలూయా, Hallelujah హల్లెలూయా, Hallelujah హల్లెలూయా. Oh glory Jesus
మహిమగల యేసయ్యా స్వర్గస్థ పితావు ప్రార్థన పరలోకపు కరుచి తండ్రి నేను ప్రార్థన ప్రభు చేయుచున్నాను ప్రియ భాଇ ଭଉଣୀ ମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା దేవా କରୁଛି నా ప్రియమైన సోదరులు ଓ ତୁମ ସାନିଧ୍ୟରେ ଭୟଙ୍କର ଭୟଙ୍କର ଆଶୀର୍ବାଦ ଅଛି నీ సన్నిధిలో గొప్ప అద్భుతమైన భయంకరమైన దీవెనలు ఉన్నాయి ప్రభు ସ୍ୱର୍ଗୀୟ ପିତା ତୁମେ ଦୟା କର పరలోకపు తండ్రి మీరు కనికరించండి ପ୍ରଭୁ ଆଜି ଅନେକ ଜୀବନ ମୃତ ହେଇଯାଇଛି దేవా ఈ దినం చాలా జీవితాల ప్రభు ଅନେକ ଜୀବନ ଶୁଖିଲା କାଠ ପାଲଟି ଯାଇଛି అనేకమైన జీవితాల ప్రభు ఎండిపోయిన కరవలు ఉన్నాయి ଅନେକଙ୍କ ସେବା କାର୍ଯ୍ୟ ମୃତ ହେଇଯାଇଛି అనేక మంది యొక్క సేవ పరిచయం మరణించింది ప్రభు ଅନେକଙ୍କ ପାରିବାରିକ ଆନନ୍ଦ ଶାନ୍ତି ଶୁଷ୍କ ହେଇଯାଇଛି చాలా మంది ప్రభు కుటుంబంలో ఉన్న సమాధానం శాంతి ప్రభు ఎండిపోయినది ପ୍ରଭୁ ଏହାର କାରଣ ସେମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ବିହୀନ ଜୀବନ దేవా దీని కారణం వాళ్ళ ప్రార్థన లేని జీవితమే తండ్రి ଯଦି ସେମାନେ ଫେରୁଛନ୍ତି మరలా మీ యొద్దకు తిరిగి వస్తే ଆଜିଠାରୁ ఈ దినం నుంచి ସ୍ୱର୍ଗ ଖୋଲାଯାଅ ఈ పరలోక వారి గురించి తెరవండి ଆତ୍ମା ଅଧିଷ୍ଠାନ మీ କରନ୍ତୁ ఆత్మ వారిపైకి దిగిరాని ଶୁଷ୍କ ଦୃଷ୍ଟିରେ ନୂଆ ପତ୍ର ବାହାରୁ దేవా ఎండిపోయిన కర్రలో నుంచి ప్రభా ఆకులు మొలికెత్తును గాక పువ్వులు ప్రభా పూయును గాక ସୁଗନ୍ଧ ବାହାରି ଆସୁ ప్రభా దానిలో నుంచి మంచి వాసన వచ్చును గాక ଆହାର ବାହାରି ଆସୁ దేవా ఆహారం వచ్చును గాక ସ୍ୱର୍ଗୀୟ ପିତା పరలోకపు తండ్రి ପ୍ରଭୁ ଯଦି କେହି ଆପଣଙ୍କର ଭୁଲକୁ ବୁଝୁଛନ୍ତି ప్రభా ఎవరైనా తమ పొరపాట్లు ప్రభా ଆପଣ గ్రహిస్తే ଭୁଲରୁ ଫେରୁଛନ୍ତି తమ పొరపాట్ల నుంచి తిరిగి వస్తే ଅନୁତାପ କରୁଛନ୍ତି పశ్చాత్తాప చెందితే ତୁମ ରକ୍ତରେ ଧୋଇ ଦିଅ నీ రక్తముతో కడిగి వేయండి ପ୍ରାର୍ଥନାର ଆତ୍ମା ଢାଳି ଦିଅ ప్రార్థనాత్మతో కుమ్మరించండి ପ୍ରତ୍ୟେକ ଆଣ୍ଠୁରେ ବଳ ଦିଅ ప్రతి మోకాల్లో ప్రభా ପ୍ରତ୍ୟେକ శక్తి ఇవ్వండి. ଲୋତକ ଦିଅ ଅଶ୍ରୁରେ ప్రతి కన్నీటిలో ప్రభు ଏମାନେ కన్నీరు ପ୍ରାର୍ଥନାକାରୀ ହେଉନ୍ତୁ ରାଜା ప్రార్థన యోధులుగా వీళ్ళు ଓ చేయండి ప్రభా. ଦିବାରାତ୍ର କ୍ରନ୍ଦନକାରୀ ହେଉନ୍ତୁ మొరపెట్టేవారుగా ଓ చేయండి ଶୟତାନ ଯେତେ ପ୍ରାର୍ଥନାର ବନ୍ଧନ ରଖିଛି ଯୀଶୁଙ୍କ ନାମରେ ଛିଣ୍ଡି ଯାଅ అపవాది పెట్టిన ప్రతి ప్రార్థన బంధకాలు యేసు నామములో త్రెంచబడును గాక ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో ପ୍ରାର୍ଥନାର ପ୍ରତିବନ୍ଧକ ଦୂର ହେ ప్రార్థన ఆటంకాలు దూరమగును గాక ପ୍ରତ୍ୟେକ ଜୀବନରେ ప్రతి జీవితంలో ଏକ ଉଦ୍ଦୀପନା ଚାଲି ఒక ଆସୁ ఉజ్జీవం వచ్చును గాక receive the spirit of prayer in the name of Jesus యేసు నామములో ప్రార్థన శక్తిని పొందుకోండి receive the spirit of prayer in the name of Jesus ప్రార్థన ఆత్మని యేసు నామములో పొందుకోండి receive the spirit of revival in the name of Jesus యేసు నామములో ఉజ్జీవం యొక్క ఆత్మని ଯୀଶୁଙ୍କ పొందుకోండి ନାମରେ యేసు నామములో ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో ସମସ୍ତ ବନ୍ଧନ ଛିଣ୍ଡି ଯାଅ ప్రతి బంధకాలు త్రెంచబడును గాక ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో ସ୍ୱର୍ଗୀୟ ପିତା పరలోకపు తండ్రి ତୁମେ ଆମ ମଧ୍ୟରେ ଅଛ మీరు మా మధ్యలో ఉన్నారు దేవా ତୁମେ କଥା మీరు କହୁଛ మాట్లాడుచున్నారు తండ్రి ତୁମ ଲୋକମାନଙ୍କୁ ଚେତନା ଦଉଛ మీ ప్రజలు హెచ్చరించారు ప్రభా 120 ଜଣ ଏକ ସ୍ଥାନରେ ଥିଲା ପରେ 120 మంది ఒకే స్థలంలో కూడుకున్నప్పుడు ଆଜି ଆମ ଲୋକମାନେ ଏଠାରେ ଅଛନ୍ତି ప్రభా మేమందరం ఇక్కడ ఉన్నాం తండ్రి ପ୍ରଭୁ ପିତରଙ୍କୁ ଠିଆ କଲା ପରେ పేతుని నిలబెట్టే విధంగా ଦ୍ୱାଦଶ ଶିଷ୍ୟକୁ ଠିଆ କଲା ପରେ 12 మంది శిష్యులు నిలబెట్టుకునే విధంగా ଆଜି ଏଠାର ଲୋକେ ଠିଆ ఇక్కడ ହେଉଛନ୍ତି ప్రజలు నిలబడి ఉన్నారు ప్రభా ଦୁନିଆକୁ ଓଲଟ ପାଲଟ କରିଦେବା ପରି ଜାଗରଣର କାମ କରିବା ପାଇଁ భూమిని తలక్రిందులుగా చేసే ఉజ్జీవ కార్యం చేసేటట్లు ଏକ ଐତିହାସିକ କ୍ରାନ୍ତିକାରୀ ଉଦ୍ଦୀପନା ଆଣିବା ପାଇଁ ఒక చరిత్ర ప్రభా లిఖించే ఒక ప్రభు, గొప్ప ఉజ్జీవం వచ్చేటట్లు ଓଡ଼ିଶାର ମାଟି ପ୍ରତି ତୁମରି ଦୟା ଦୃଷ୍ଟି ఈ ହେଉ ఒరిస్సా ప్రాంతం పట్ల మీ గొప్ప కనికరపు దృష్టి దిగిరాని ଯାହା తండ్రి. 100 ବର୍ଷ ଠାରୁ ହେଇନାହିଁ ପ୍ରଭୁ 100 సంవత్సరాల నుంచి జరిగిన దాన్ని ప్రభా ତାହା ତୁମେ ଆରମ୍ଭ କରିଦିଅ ରାଜା ఇప్పుడే మీరు ప్రారంభించండి రాజా ତୁମ ଆଗମନ ପୂର୍ବରୁ మీరు రాకడ ముందు దేవా ଏକ ବୃହତ ପ୍ରଜାମଣ୍ଡଳୀକୁ ପ୍ରସ୍ତୁତ କରିବା ପାଇଁ ଆମମାନଙ୍କୁ ଶକ୍ତି ଦିଅ ఒక ରାଜା గొప్ప సంఘ సమూహంగా ప్రభా మార్పు చేసే శక్తిని ఇవ్వండి దేవా ଆମ ମଣ୍ଡଳୀ ଶୁଷ୍କ ହେଇଯାଇଛି మా ପ୍ରଭు సంఘం ఎండిపోయిన దేవా ଆମେ ସବୁ ଶୁଖିଲା କାଠ ହେଇଯାଇଛୁ మేమందరం ఎండిపోయిన కరవలు ఉన్నాం ପ୍ରଭు ତୁମ ସାନ୍ନିଧ୍ୟରେ ରହିବା ପାଇଁ ସାହାଯ୍ୟ କର దేవా, మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి ନୂଆ ପତ୍ର ଦେଖାଯାଉ నూతన ఆకులు ప్రభా కనిపించాలి ନୂଆ ଫୁଲ ଫୁଟୁ నూతన పూలు ప్రభా ନୂଆ పుష్పించాలి. ଫଳ ଫଳୁ నూతన ఫలాలు పండాలి ప్రభా ଯେଉଁ ଫଳ ଦ୍ୱାରା ଅନେକ ତୃପ୍ତ ହେବେ ఆ ఫలాలు బట్టి అనేక మంది ప్రభా సంతృప్తి ତୁମର చెందాలి. ନାମର ଗୌରବ ହେବ నీ నామ ఘనత పరచబడాలి. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ଯେଉଁମାନେ ଆଜିଠାରୁ ପ୍ରାର୍ଥନାର ସଂକଳ୍ପ ఎవరైతే କରୁଛନ୍ତି ఈ దినం నుంచి ప్రార్థన ଯେଉଁମାନେ తీర్మానం ଆଦୌ తీసుకున్నారో ପ୍ରାର୍ଥନା କରୁନଥିଲେ ఎవరైతే మోకరించి ప్రార్థన చేయటం లేదు ପରମେଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ଏଠାରେ ଅଛନ୍ତି దేవా, మీ ఆత్మ ఇక్కడ దేవుని ఆత్మ ఉన్నది ଆଜିଠାରୁ ఈ దినం నుంచి 1 ଘଣ୍ଟାରୁ ଅଧିକ ସମୟ 1 గంట కన్నా ఇంకా పైబడి ଯେଉଁମାନେ ପ୍ରାର୍ଥନା କରିବେ ఎవరైతే ప్రార్థిస్తారో ଗୋଟିଏ ସମୟ ପ୍ରଭୁଙ୍କୁ କୁହନ୍ତୁ ఒక సమయం మీరు దేవునికి చెప్పండి ଆପଣ ନିଜର ହସ୍ତ ସ୍ୱର୍ଗ ଆଡକୁ మీ ଉଠାନ୍ତୁ చేతులు పరక వైపు ఎత్తండి ଆଜି ପ୍ରଭୁଙ୍କ ସହିତ ବାଦା କରନ୍ତୁ ପ୍ରତିଜ୍ଞା କରନ୍ତୁ దేవునితో వాగ్దానం చేసుకోండి ପ୍ରଭୁ ଏ ସମୟ దేవా ఈ సమయము ମୁଁ ତୁମ ସାନ୍ନିଧ୍ୟରେ ଦେବି మీ సన్నిధిలో గడుపుతాను ମୁଁ ବଦଳିବି నేను మార్పు ଆଉ చేస్తాను ତୁମେ నేను మార్పు ମୋତେ చేస్తాను ఆశీର୍ବାଦ ప్రభా କରିବ। మీరు నన్ను దీవిస్తారు
ଯୋଉମାନେ ସେପରି ସଂକଳ୍ପ କରୁଛନ୍ତି ఎవరైతే అటువంటి తీర్మానించుకున్నారో ହାତ ଉଠେଇ ରଖନ୍ତୁ ମୁଁ ପ୍ରାର୍ଥନା మీ କରିବି చేతుల పైకి ఎత్తండి, నేను మీ గురించి ସ୍ୱର୍ଗୀୟ ప్రార్థిస్తాను. ପିତା పరలోకపు తండ్రి, ଯେଉଁ ତୁମ ଦାସ ଦାସୀ ମାନେ ఏ ప్రభా మీ దాసులు దాసురాండ్రు ତୁମ ସାନ୍ନିଧ୍ୟର ମହତ୍ଵକୁ ବୁଝୁଛନ୍ତି మీ సన్నిధి యొక్క ప్రభా శక్తిని ప్రభా అర్థం చేసుకున్నారు. ସାନ୍ନିଧ୍ୟରେ ସମୟ ବିତେଇବା ପାଇଁ ଅବହେଳା ହେଇଛନ୍ତି మీ సన్నిధిలో గడుపుటకు ప్రభా నిర్లక్ష్యం వహించారు. ଆଉ ଯୋଉମାନେ ବିତଉଛନ୍ତି ଆହୁରି ଅଧିକ ఎవరైతే ఇంకా ବିତେଇବା గడుపుచున్నారో వాళ్ళు ఇంకా గడిపేటట్లు ଏ ହସ୍ତ ସକଳକୁ ତୁମେ ଦେଖ ఈ చేతులన్నింటినీ మీరు చూడండి ప్రభా, ତୁମେ ଆଶୀର୍ବାଦ దీవించండి, ତୁମରି ଶକ୍ତି ଦିଅ మీ శక్తిని ఇవ్వండి. ବହୁତ ଶୀଘ୍ର అతి త్వరలో ସକଳ ଶୁଷ୍କ କାଷ୍ଠ ప్రభా ఎండిపోయిన కర్రలన్నీ ପୁଷ୍ପିତ ହେଉ అవన్నీ ప్రభా పూలు ଫଳବନ୍ତ ହେଉ ఫలవంతులుగా మారు ପରିବର୍ତ୍ତିତ ହେଉ రూపాంతరం చెందాలి, ଆଶୀର୍ବାଦରେ ପୂର୍ଣ୍ଣ ఆశీర్వాదంగా నింపబడాలి. ପିତା ପୁତ୍ର ଧର୍ମାତ୍ମାଙ୍କ ନାମରେ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ମୁଁ ଏ ଆଶୀର୍ବାଦ ଘୋଷଣା నేను ఈ దీవెన ప్రభా ప్రకటిస్తున్నాను. ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ତୁମ ହସ୍ତରେ ରଖି ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తూ ଗୌରବ ମହିମା ସମ୍ଭ୍ରମ କେବଳ ତୁମକୁ ଦେଇ ఘనత మహిమ ప్రభావం కేవలం మీ నామానికి అర్పిస్తూ ଏହି ପ୍ରାର୍ଥନା ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗେ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ଆମେନ୍। ఆమేన్. ଆସନ୍ତୁ ଆଶୀର୍ବାଦ ଗ୍ରହଣ କରିବା ଏ ସମୟରେ ପିତା ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ఆశీర్వాదం ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଅନୁଗ୍ରହ ଧର୍ମାତ୍ମାଙ୍କ ଶାନ୍ତି ଶକ୍ତି ସୌଭାଗିତା ଆମ ସମସ୍ତଙ୍କ ସହିତ ତାଙ୍କରି ଆଗମନ ଯାଏ ସବୁଠି ହେଉଥାଉ।